ఆదివారము ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం, నేతి బీరకాయలో నెయ్యి ఉందా, నీ మాటల్లో నిజముందా? నేతి బీరకాయలో నెయ్యి ఉందా, నీ మాటల్లో నిజముందా? ప్రియమైన దేవుని పిల్లరా, విశ్వాసాన్ని పెంపొందించే ప్రసంగాలు చేస్తూ ఎందరినో విశ్వాసం నుండి తొలగిపోకుండా కాసి కాపాడుతున్న తరుణాలలో దెయ్యం ఊరుకుంటుందా అంటే ఊరుకోదు. విశ్వాసములో బలహీనత గలవాడిని ఆవరించి విశ్వాసం అనే పైపోతని వాడికి తొలగించి లోపల కర్కశ హృదయాన్ని, మత్సరాన్ని నింపి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం గందరగోళానికో మరొకదానికో దారి తీసేటట్టుగా ప్రవర్తించేటట్టు చేస్తున్న తరుణంలో ఖచ్చితంగా ఈ రోజున కొట్టే దెబ్బ అవివేకం బద్దలైపోవాలి. మనం చెబుతాం, ఎప్పుడు ఏం చెప్తామంటే, ధనాన్ని ఆశించి కాదు, విశ్వాసుల కష్టాన్ని ఆశించి కాదు సంఘ స్థాపన జరిగింది అని. అది నేను దేవుడికి వాగ్దానం చేసుకున్న తర్వాత స్థాపించాను. భూమి మీద ఒక సంఘం ఇలాంటిది ఒకటి ఉండాలి, పరలోకంలో దేవుడు రాయించుకుంటున్న విధానంలో అన్న ఆలోచనతో. చాలాసార్లు మీకు గుర్తుండే ఉంటుంది, ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ ఎక్కడైనా ఒక విషయాన్ని మనం పోస్ట్ చేస్తున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఇది ఎంతవరకు కరెక్టు అని ఆలోచించి దాన్ని మనం పోస్ట్ చేయాలి. అయితే ఈ మధ్య ఇలాంటి ఊరకొక్కలు చాలా బయలుదేరాయి. టుడే వర్డ్ ఆఫ్ గాడ్, ఈరోజు దేవుని మాట. ఓకే, ఇది ఎవరు పంపారంటే మన ప్రియులు కుమార్ బ్రదర్ ఫోన్ నుంచి వచ్చింది. ఆయనకి ఎవడు పంపాడో కానీ గొట్టంగాడు ఏంటి చదువుతాను, స్పష్టంగా వినాలి. మత్సరం ఎలా ఉంటుందో, దేవుడు ఏం కోరుకుంటూ ఈరోజు మీరు చూడాలి. దేవుని మనసు దెబ్బకి అదనమాట. చదువుతాను చూడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 44వ వచనంలో ఏమనుంది స్పష్టంగా చూడండి. అక్కడ ఏమనుందంటే, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. అది రెఫరెన్స్ అండి. దీనికి వాడు రాశాడు అర్థాన్ని. ఇది బైబిల్ అర్థం, ఇది బైబిల్ రెఫరెన్స్. వీడేమి రాసిందంటే, ఆనాడు యేసుక్రీస్తు వారే బీద విధవరాలు వేసిన కానుకను గొప్పగా ఎంచారు. నెంబర్ 1. మళ్ళా చదువుతున్నాను, మార్కు సువార్త 12:44. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. ఇది రిఫరెన్స్ అండి. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, మత్తయి సువార్త 9:13. నేను పాపులను పిలువచ్చుతును కానీ నీతిమంతులను పిలువ రాలేదు, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావము ఏమిటో మీరెళ్ళి ఎవరికి చెప్పాడో తెలుసా? ఆనాటి ధర్మశాస్త్ర ఉపదేశకులకు చెప్పిన మాట యేసుక్రీస్తు వారు. వాక్యమైతే అదే, కానీ భావం నేర్చుకోండి రండి అన్నాడు. వాక్యమైతే ఇదే. వీడు మరి ఎవరు నేర్పిండో వీడికి భావం తెలియదు, కానీ వీడి భావం ఏంటంటే, ఆనాడు వాడు సారం ఆనాడు యేసుక్రీస్తు వారే భేద విధవరాలు వేసిన కానుకను గొప్పగా ఎంచారు. నెంబర్ 2, కింద కాలం నెంబర్ 2,
నేటి కాలములో సంఘములో విశ్వాసులు చేస్తున్న కానుకను ముష్టి బిచ్చం అంటున్నాడు కాపరి. నేనే కదరా కొండ ముచ్చు మొహవాడ, నేనే కదరా అందే. నువ్వు వేసే కానుక ముష్టే, నువ్వు వేసే కానుక బిచ్చమే. ప్రసంగం వింటే నీకు అర్థమవుద్ది ఇప్పుడు మళ్ళా. రైట్. మూడో కాలం పిల్లల కష్టం బాధ్యలేనంట. బాధ్యత కదా అక్కడ రాయాల్సింది. అంటే తెలుగులో మెన్షన్ చేయడం కూడా రాదా? పళ్ళు పెట్టేకాడ పళ్ళు పెట్టడు, కొమ్ములు పెట్టేకాడ కొమ్ములు పెట్టడు. వీడికి తెలుగు రాదు. చదివింది అక్కడ ఏ బోర్డింగ్ స్కూల్లో ఉంటుందిలే. అక్కడ చదివిన చాలామంది రాష్ట్రపతులు అయ్యారు. కనీసం వీడు అదనమాట. పిల్లల కష్టం బాధ్య లేని బాధ్య కాదురా, బాధ్యత. బాధ్యత లేని కాపరికి తెలియదు. యాండే ఇప్పుడు మనం వెళ్దాం. ఇలా వదిలేద్దాం అనుకున్నా యాక్చువల్గా. కానీ ఈ ప్రసంగాన్ని ఇప్పుడు మీరు షేర్ చేయాలి. పక్కా ప్రతి పోస్ట్ షేర్ చేయాలి. తాట మామూలుగా ఓడదు. వీడు ఎంత నికృష్ట చెప్తే ఈ ప్రసంగం మీకు. యేసుక్రీస్తు వారే భేద విధవరాలు కానుకను గొప్పగా ఎంచారు. మార్కు సువార్త 12:44లో చదివిన రెఫరెన్స్కి యేసుక్రీస్తు వారే భేద విధవరాలు వేసిన కానుకను గొప్పగా ఎంచారు అనటానికి ఏమైనా సంబంధం ఉందా? యేసుక్రీస్తు వారు గొప్పగా ఎంచింది కానుకన, వేసిన మనస్తత్వాన్న. సౌమ్య, కానుకన వేసిన మనస్తత్వాన్న కదా. ఆడపిల్ల నువ్వు చెప్పే ఆడింగోటి వాడు చెప్పలేకపోయాడు. అది మళ్ళీ నువ్వు గృహ కొడుకులు పెట్టడం, మా పిల్లలను పిలవటం. ఆడింగోటి గృహ కొడుకుపోతే మనం కూడా ఆడింగోళం అవుతాం. గుర్తుపెట్టుకోండి. స్పష్టంగా ఒక్క ముక్కలు చెప్పేసింది, చదువు తత్వమైపోతుంది. యేసుక్రీస్తు వారు దేన్ని గొప్పగా ఎంచారంటే తన జీవనం అంతా వేసాను మనసుని. కానీ ఈడేం చేశాడు? కానుకను గొప్పగా ఎంచారు. నేటి కాలంలో సంఘములో విశ్వాసులు వేస్తున్న కానుకను ముష్టి బిచ్చం అంటున్నాడు కాపరి. నేనే కదా ముష్టి బిచ్చం అంది. నేను ఇప్పటికీ అంటాను, నేను అంటలేదు. ప్రవక్తలు ఎంతమంది అన్నారో నీకు తెలియాలి. 66 పుస్తకాలు 25 ఏళ్ల పైన నా ఒంట్లో ప్రవహిస్తుంది. 12వ ఏట వాక్యం చెబితేనే ఆశ్చర్యపోయింది లోకం. నీకు ఏం తెలుసురా మ్యాన్ ఆఫ్ గాడ్ ఇక్కడ. ఇలా వదిలేసామనుకోండి చాలా కష్టమైద్ది అది. కాబట్టి దేన్ని వదలను నేను. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం కదా. దేన్ని అన్నాడు మనకు అర్థమైపోయింది. భేద విధవరాలు మనస్సుని గొప్పగా దేవుడు ఎంచాడే తప్ప కానుకని ఎప్పుడు గొప్పగా ఎంచలేదు. అర్థమైపోయింది అక్కడ. ఇలాంటి వాళ్ళ గురించి ఒక మంచి మాట బైబిల్లో ఉంది. 2వ కొరింథీ 2:17 చెప్పబడుతున్న మాట బైబిల్లో అలా ఉన్నదా లేదా చూడాలి. ఎందుకంటే ఈ బాపతి అదే బాపతి మరి. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకులు వలె ఉండక ప్రారంభ శతాబ్ద కాలములోనే దేవుని మాటను కలిపి చెరిపే విశ్వాసుల రూపంలో ఉన్న అవిశ్వాసులు పౌలు గారికి ఎదురయ్యారు. అప్పుడే మనకి ఎదురెవరా? మనకి ఎదురవుతారు. వాక్యంలాగే ఉంటుంది. దేవేమన్నది పౌలుని శీలని, వీళ్ళు దేవుని రాజ్యమును ప్రకటించు దైవజనులు. దేవుని రాజ్యం ప్రకటించే వాళ్ళని చెప్పేసింది వాళ్ళ గురించి. సర్వోన్నతుడైన దేవుని కుమారులు వీరు దేవుని రాజ్యమును నీకు ప్రకటింతురు. ఎవరు చెప్పారు? దెయ్యం చెప్పింది. ఇప్పుడు దెయ్యం చెప్పింది వాక్యం నిజమేనా అబద్ధమా? కన్ఫ్యూజ్ అయ్యవద్దు. 8:44 మనం చూడగలిగితే యోహాను సువార్తని, వాడు అబద్ధమునకు జనకుడు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వాభావికమును అనుసరించి మాట్లాడును. వాడు మాట్లాడుతుంటే అది అబద్ధమా నిజమా అని తెలుసుకునే స్థితిలో మనం ఉండం. నిజమే అన్న స్థితిలో ఉంచుతుంది అది. కనుక దెయ్యం ఎప్పుడు కూడా అబద్ధమే చెప్పిద్ది. దాని వెనకాల 2 నాలుకల ధోరణి ఎప్పుడు కూడా విషం ప్రవహిస్తూ ఉంటుంది. మనకు అర్థమైపోవాలి. కనుక 2:17 2వ కొరింథీలో ఉన్న మాట ఏంటంటే, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకులు వలె ఉండగా. దేవుని వాక్యాన్ని కలిపి చెరిపాడు.
వారందరూ తమకు కలిగిన సమృద్ధి నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు తన జీవనమంతయు వేసెను. అక్కడ కానుకను గొప్పగా ఎంచలా, వేసిన మనసును గొప్పగా ఎంచాడు యేసుక్రీస్తు వారు. కానీ వాడేం పెట్టాడు తెలుసా? యేసుక్రీస్తు వారు వేద విధవరాలు వేసిన కానుకను గొప్పగా పెంచారు. విశ్వాసులు వేస్తున్న కానుకను నేటి సంఘాల్లో కాపరి ముష్టి బిచ్చం అంటున్నాడు. అంటే ఇది అక్కసేగా, నీకు వాక్యం రాదని, తరతరాలకి నేను లాక్ చేశానని 18 మత్తయి సువార్త నీ ముఖాన్ని ఎప్పుడు చెప్పానుగా. నీకు కాదు కదా, నీ పిల్లలకు కూడా జ్ఞాన గ్రంథి తెరవబడద్దు. ఇది శాపం. మీరు ట్రై చేయండి కావాలంటే. ఎవరితో పెట్టుకున్నా వాక్యంతో పెట్టుకోకూడదు. అసలు నాలాంటి వాడితో అసలుకే పెట్టుకోకూడదు. చిన్న విషయాన్ని కూడా వదలను నేను. పర్సనల్గా నువ్వు ఎన్నన్నా అస్సలు పట్టించుకోను. ఎందుకంటే మనుషులం కాబట్టి, బలహీనత ఉండదు కాబట్టి, అంటారు కాబట్టి వదిలేస్తా. కానీ వాక్యం దగ్గర ట్రాక్ తప్పిందా? కర్నూలు జిల్లా, అదే ఊరది, ఇది ఊరుంది ఒకటి, అడ్డాకుల 15 సంవత్సరాలు BOEO అడ్డా. అది వీడికి కూడా తెలుసు ఆ విషయం. ఎందరో మేధావులు వచ్చి చెప్పారు వాక్యం. కన్ఫ్యూజ్ వచ్చేసింది. మరణకరమైన పాపము, మరణకరము కాని పాపం అనే అంశాన్ని 20 ఏళ్ళ అనుభవజ్ఞుల మధ్య వాక్యం చెబితే వాళ్ళు చాలకలు ఏడితే ఈడు చెప్పాడు సాక్ష్యం. విషయం కక్కుతున్నాడు ఈరోజు మన మీద. వాడు కుమార బెదరు నేను వాడి కలిసి 4 రోజుల పాటు సికింద్రాబాద్లో 45 ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళకి వాక్యం చెబితే వాళ్ళు అన్నమాట ఏంటి తెలుసా? ఇన్ని సంవత్సరాలు మా జీవితంలో ఇలాంటి ప్రసంగాలు ఎప్పుడూ విల్లా. అబద్ధమా? అసలు నాతో పోటీ పడటం అంటే అది ఎంత కష్టమో తెలుసా? నరంలో వాక్యం తప్ప ఇంకేముండదు, నైలేస్తా డైనోసార్ లాగా. అందుకనే కదా రక్షణ టీవీలో సవాల్ విసిన 87 దేశాల్లో ఎవడు రాలా ఫాస్ట్ అనేవాడు. వీడంతా దివ్యాల్లో దువ్వుకుంటూ ఊడిన వెంట్రుకంతా ఈడ సెటప్ వేసేది. ఈ చూడగా మనకి ఏమనిపించింది? అరే మా పాస్టర్ గారు ఏంటి మా కానుకలు ఇలా అన్నారు. మీ కానుకలు ఎందుకు అంటారా? మీ మనసును కదా అనేది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక, అంటే దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకొని వాడికి అర్థమైన అర్థములో ఇలాంటి పోస్టులు పెడుతూ విశ్వాసులు సైతం వాడు కలవరానికి గురి చేసే ప్రయత్నం గట్టిగానే చేస్తుంటాడు. మరి వాడికి దించకపోతే ఎట్లా? వేసిన కానుక గురించి ఇక్కడ దాకొద్దు. ఆదికాండము 4వ అధ్యాయములోనే చెప్పాడు. ఇక్కడ దాకా ఎందుకు వచ్చాడు వీడు? వీడికి ఆదికాండం ఏడో తెలుసు అంటావు. నాకు తెలిసి ఏడరా ఆదికాండం? ఏ వ్యవహార సువార్త పక్కన ఉంటుంది అంటాడు వీడు కదా. ఎక్కడ ఆదికాండం? ప్రారంభం కదా. బైబిల్ తెలిస్తే కనబడితే ఆదికాండమే కదా. 4వ అధ్యాయంలో ఏమనుంది? ఒక తండ్రికి 2 పిల్లలు. ఒకటి పేరు కయ్యూను, మరొకటి పేరు హేబేలు. హేబేలు ఎవరు? అర్పణగా హేబేలు తెచ్చినటువంటి కొన్ని పంట. కయ్యూను పంట పొలంలో కొంత తెచ్చాడు. హేబేలు పశువుల సంపదలో కొంత తెచ్చాడు. దేవుడికి ఇచ్చారు. 2 అన్నదమ్ములు, ఒకే తండ్రి, జనమేమి లేరు. కానీ దేవుడు హేబేలు పంట పొలములో కొంత మాత్రం తీసుకున్నాడు. మరి కయ్యూను ఇచ్చిన దాంట్లో ఏం లోపం ఉంది? ఎందుకు తీసుకోవాలా? అక్కడ స్పష్టంగా ఉంది. వాక్యంలోకి వెళ్తాం ఫస్ట్. ఎందుకంటే అర్పణ, కానుక ప్రారంభంలో ఎవరూ లేరు. ఒక తండ్రి, ఒక తల్లి, 2 బిడ్డలు. ఒకడేమో పశువుల కాపరి, ఇంకొకడేమో రైతు. వారి పనిలో తనకు పండిందంటూ తీసుకొచ్చాడు, ఇచ్చారు. కానీ హేబేలుని మాత్రమే దేవుడు ఇచ్చిన కానుకొని అర్పణని ఎందుకు లక్ష్య పెట్టాడు? ఇప్పటి వరకు ఎవడో చెప్పలా, ఇప్పుడు మనం చెప్పాలి. నేను ఎప్పుడు చెబుతుంటా, వాక్యంలో 100 ఉంటాయి, కానీ అవసరమైనప్పుడు మాత్రమే వాడతా. ఎలాంటి వాడు మీదకి వచ్చినప్పుడు మీదపడి రక్కేస్తాం కదా. అందుకే బైబిల్ని ఎప్పుడు కూడా నీ బుర్రతో చదవకూడదు. మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. నేను రాయించిన పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలంటే నీ తలంపు పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే దానిలో ఏమి పొందుపరిచిన అర్థమైద్ది. కంటికి కనబడే అక్షరాల్లో జ్ఞానం లేదురా. మనోనేత్రానికి అందవలసిన జ్ఞానాన్ని లోతుల్లో పెట్టని చెప్పాడు దేవుడు బైబిల్.
అందుకే 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఏమని చెప్పాడు? వెలుపటను బయటను ముద్రలు వేసి బిగించి పడేశాను, ఎవడిప్పుతాడా అని చూస్తున్నా. యేసుక్రీస్తు వారు వచ్చారు, ఇప్పేశారు. మా జ్ఞానం అంత గొప్పది బైబిల్ కదా. అక్కడికి వెళ్దాం, ఎందుకంటే అర్పణ కదా. మరి ఇది మార్కు సువార్త, లోకాసువార్త 21వ అధ్యాయం సంథింగ్ సువార్తలో ఉంది కనుక ఇది భేద విధవరాలు వేసిన కష్టం, ధనవంతులు వేసిన కష్ట సందర్భంలో ఉంది కాబట్టి దీనికంటే ముందే ఇద్దరే వ్యక్తులు, ఒక తండ్రి ఒక తల్లి, 2 బిడ్డలు, వాళ్ళ పంట పొలంలోంచి పశు సంపదలోంచి దేవుడు కానుక వేశారు. ఏబేలు కానుకనే దేవుడు ఎందుకు లక్ష్య పెట్టాడు? కయ్యూనంటే దేవుడికి ఏమన్నా కోపమా? ఇలాంటివన్నీ కానుక నిమిత్తం అక్కడే రాశాడు. ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏమీ లేదు, అపార్థం చేసుకోవాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. 4వ అధ్యాయం ఆదికాండము 3:4 కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా హేబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. చాలు. పంట పొలములో నుంచి కయ్యూను, మందలో నుంచి హేబేలు సైలెన్స్ తెచ్చారు. కానీ యెహోవా హేబేలును స్పష్టంగా చూడండి అక్కడ, హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. అర్పణ అంటే కానుక ఇచ్చింది. హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. ఎందుకు లక్ష్య పెట్టాడు? ఇందుట్లో ఇప్పటి వరకు ఎన్నిసార్లు చదువుంటుందో క్రైస్తవ ప్రపంచం బైబిల్ని, ఏమైనా అర్థం ఉందా? ఏమైనా అర్థం తెలిసిందా? వాక్యం చెప్పడం అంటే ఆ రెఫరెన్స్ తీసుకొని ఆడ చదివేసి విశ్వాసులతో డోలా కోయించుకోవటమా? వీటికి బాగా ఇష్టం ఇలాంటివి కదా. ఎందుకు లక్ష్య పెట్టాడు మీరు చెప్పండి? ఎవ్వడూ చెప్పడు. మీరు రాసుకోండి, ఇది మనసులో పెట్టుకోండి. ఈ 2 రెఫరెన్స్ తీసుకెళ్ళి ఎవరైనా అడగండి. ఈ పాయింట్ వచ్చేదేమో ట్రై చేయండి. 100 మంది కాపర్లు అడగండి. నేను ఇలా చదువుతాను బైబిల్ని, నేను ఏబేలు కానుక ఎందుకు లక్ష్య పెట్టాడు తెలుసా? ఆ ఏబేలు మనసు మంచిదండే, అబ్బో వచ్చాడే, మరి మాకు తెలియదు. మరి ఇంకా వాటల ముందు నిలబడి పలావాసన వస్తుంది అన్నాడు ఒకడు. మరి వాటల ముందు పలావాసన ఏ వాసన వచ్చింది? పాకి వాసన వచ్చిందా? వాటల ముందు ఏదో మంచి వాసన వచ్చింది. చూసా అలా కనిపెట్టేశాను. వాటలు అన్నాక నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది, పలా ఉంటుంది, ఓలా ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక స్మెల్ వచ్చింది. అది ఇక్కడ చెప్పాలి, అబ్బా ఇదేంట్రా మూసి కంపోతుంది వాటలోంచి అనాలి. అంటే ఇవి సువాసనలు మొత్తం దాటి మరేదో ఒక వాసన వస్తుంది, దాన్ని పసిగట్టావా? మరి గ్యాస్ లీక్ అయిన వాసన వస్తుంది అనుకుందాం లైట్గా. ఇంత మంచి సువాసనలో నుండి గ్యాస్ లీక్ అయింది, ఏదో సంథింగ్ వాసన వస్తుంది అని వెళ్ళి ఇన్ఫార్మ్ చెప్తే, అయ్యో ఇంకో గ్యాస్ వేయలేదు నాయన, థ్యాంక్స్ రా బాబు అని కూడా మనం చెప్పాడు అనుకో, ఎలా ఉంటుంది? ఎక్కడో రోడ్డు మీద నిలబడి పిచ్చాపేటగా మాట్లాడుతూ వాటర్ నుంచి వచ్చే వాసనని వాళ్ళు ఒక రకంగా ఆగ్రహిస్తే, మనము దాన్ని ఏదో పసిగట్టి వాడికి వెళ్ళి చెప్పటాన అక్కడ బ్లాస్ట్ ఆపగలిగామంటే అది ఎంత అదృష్టం మీరు చెప్పండి, ఎంత ముందు చూపు మీరు చెప్పండి. అలా ఉండాలి క్రైస్తవుడు అంటే బైబిల్లో. కానీ ఈ 2 విషయాల్లో మనకి ఏమర్థమైంది? ఏబేలు విషయంలో మళ్ళీ చదువుతాను. ఏబేలు 4వ వచనం ఏమవుతుందంటే, ఏబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చును. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఈ రిఫరెన్స్లో ఏవైనా మనకు అర్థం కనబడుతుందా? ఇది రాసిన ఎవరు తెలుసుగా మనకి? ఎవరు రాశారు? ఇది మోషే గారు రాశారు. పంచకండాలు రాసింది మోషే గారి ద్వారా, అండర్లైన్ ద పాయింట్, మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం వచ్చినప్పుడు తొలిసూలు పుట్టిన వాటిని మగవాటిని తొలిసూలు పుట్టిన వాటిని దేవుడికి అర్పణగా ఇవ్వాలన్న ఆలోచన ధర్మశాస్త్రంలో పొందుపరిచాడు మోషే గారి ద్వారా. ధర్మశాస్త్రం లేనప్పుడే హేబేలులో దేవుని ధర్మ విధులు ఉన్నాయి. మనం చెప్పాడా? నేను చేసే అంబెట్టియచ్చు. అందుకే ఎదురు బొంగు మాటలు మాట్లాడతాం ఒకసారి నేను. మరి
అది ఎవడైతే సర్టిఫికేట్ కొనుక్కోవటం ఏందిరా? ఒకడు అడిగాడు నన్ను, ఎంత కావాలో చెప్పు, నీ దేవుని నుంచి సర్టిఫికేట్ కావాలంటావు. చెప్తే ఈ ప్రసంగంలో, ఒరే నేను ప్రసంగం చేయాలంటే వాడు నా ముందు ప్రసంగం చేయాలి. అది నాకు 90% కాదు 100% నచ్చాలి. 35 మార్కులు పాస్ అయితే నువ్వు పాస్ అంటే అనుకుంటావు నువ్వు, కానీ గవర్నమెంట్ ఏమనుకుంటుంది తెలుసా? ఆ దరిద్రుడు అడగని సాగని అనుకుంటుంది. అది అదే హై గ్రేడ్ క్వాలిఫికేషన్స్లో ఎలా ఉంటుంది తెలుసా? 1/2 మార్కు తక్కువ వచ్చినా ఫెయిలే. నీట్ కానీ జేఐటీ కానీ ఏంటి వాటిలో ఏంటంటే తెలుసా? 1 మార్కు తక్కువ వచ్చినా పోతావు నువ్వు. సెంటుకి సెంట్ రావాలి. అది సెంటుకి సెంట్ రావాల్సిందే, లేకపోతే పాస్ అవ్వు. ఆఫ్టర్ ఆల్ కొద్ది కాలం చదువులో 100 పొందొస్తే నేను లెక్కేసుకోడే. అలా అడిగితే 30 మార్కులతో పాస్ అయిపోతావా? కనుక మోషే గారు ధర్మశాస్త్రం ఈయనప్పుడే, మోషే గారి ద్వారా లోకానికి ధర్మశాస్త్రం రానప్పుడే హేబేలులో ధర్మశాస్త్ర విధులు ఉన్నాయి. అది చూశాడు దేవుడు. అందుకనే 4:4 ఆదికాండంలో ఉంటున్న మాట ఏంటి తెలుసా? హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. హేబేలును ఒక వ్యక్తిని దేవుడు ఇష్టపడాలంటే ఆ వ్యక్తిలో దేవుడు అనుకున్న తలంపులు పుష్కలంగా ఉండగలిగిన క్షణాన మాత్రమే అది సాధ్యపడితే తప్ప సంఘానికి వచ్చేసి ఇలా జిప్పు లేకుండా ఊపేసుకుంటూ కుదరదేరా. అదే నువ్వు పాడేదేమో పాటలు ఎవడేం పాడతారు పాటలు. ఇలా మా పిల్లల పాటల రేపో మా సాధుని కూడా పాడతాడు, మా అరిసి ఎలాగో పాడతారు, ఒక బుడ్డగాలు కూడా పాడతారు. మరి సంగీతానికి అనుకూలంగా వాడతారు వీళ్ళు. వీడు పాడతాడు, వీడు మొఖం పోడు. సంగీతం ఒక రకం పోద్ది, వీడు ఒక రకం పోతాడు. అంటే బేసిక్ నాలెడ్జ్ లేదు ఇక్కడ. అయినా విషయం కొక్కుతాడు, మనం పట్టించుకో, అయినా విషయం కొక్కుతాడు. ఫ్లూటు కుటుంబాల ముందు ఊదుకో, మన ముందు కాదు. వాళ్ళకి కష్టమైన పాప సపట్ట కొడతారు, ఏం చేస్తామని. మనం కొడతామా? కనుక హేబేలు ఎందుకు లక్ష్య పెట్టాడంటే, హేబేలులో తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో ఈ తొలిచూలున పుట్టిన వాటిని దేవుడు కానుకగా ఇవ్వాలి అని మోషేని పుట్టించిన తర్వాత ధర్మశాస్త్రంలో పొందుపరిచాడు దేవుడు. మోషే పుట్టక ముందే కొన్ని 100 సంవత్సరాలకు పూర్వమై హేబేలులో ధర్మశాస్త్రం ఉన్నదన్న సంగతి దేవుడు గుర్తెరిగాడు. అబ్బా, ఇది కదా నాకు కావాల్సిందే. అందుకన్నమాట హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఒక వ్యక్తిని మనం లక్ష్య పెట్టాలంటే వాడి మనసును చూస్తాం, ఆ తర్వాతే సెకండరీ ఏదైనా సరే, ఆ తర్వాతే కదా. అసలు ఈ పాయుడిని ఆలోచిస్తాడండి? ఆలోచిస్తారా? కనుక ప్రతి ప్రియమైన దేవుని పిల్లారా, పోనీ ఆ మాట చూస్తావా? నిర్గమకాండము 13వ నిర్గమకాండము 13వ అధ్యాయము 12వ వచనము. నిర్గమకాండంలో మోషే గారు పుట్టారు. 13వ అధ్యాయంలో పెరిగి పెద్ద అయినాక దేవుళ్ళకి వచ్చి నడుస్తున్న విధానంలో ధర్మశాస్త్రం గురించి మాట్లాడు మాట. ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను చాలు. ఉందా లేదా? రే నాన్న ఉందా లేదా? హేబేలు తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చెను. ఎవరు చెప్పారండి హేబేలుకి? మోషే గారు రాశారు ఈ మాట. నా ద్వారా ధర్మశాస్త్రం వస్తే, నా ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వడానికి ముందే హేబేలులో ధర్మశాస్త్రం ఉన్నది కదా. హేబేలులో ధర్మశాస్త్రం ఉంది అంటే అర్థం ఏంటి? మేము సంఘాలు ఎక్కడ తిరుగుతున్నా సత్య సంబంధమైన వాక్యం కొరకు ఎతికే మనసున్నది. అది సత్యవాక్యాన్ని, నిజమైన వాక్యాన్ని, నమ్మకమైన దేవుని మాటను ఉన్నట్టుగా నమ్మే మనసు నీలో ఉన్నది కనుకనే నువ్వు దేవుడి దృష్టిలో నిలవగలిగావు. వాళ్ళలో లేదు కనుకనే తంతి పక్కకి వెళ్ళిపోయాడు. దేవుడు ఏం చూస్తాడు? వాక్యం కొరకు లాడే మనసును చూస్తాడు. అంతేకాని టిప్ టాప్ బిమ్ములు కొడుకు సెల్లుకొచ్చి కుదరదు, చర్చకొచ్చి కుదరదు అక్కడ కదా. అంతే కదా మరి. అంటే ఇప్పుడు దేహానికి పూసిన వేసిన
వస్త్రాలంకారాలను చూడటానికి వస్తావా చర్చికి? ఆత్మలో రగులుతున్న వాక్యం యొక్క తృష్ణని చల్లార్చుకోవటం కొరకు వాక్యాన్ని గమనించడానికి ఒక వస్తావా చర్చికి? ఇది ఫస్ట్ దానికి వస్తాడు. అది రికార్డింగ్ డ్యాన్స్ టైప్ అనమాట. ఇది ట్రూపు. పాటకో డ్రెస్ మారుతారో లే ఆ టైప్ అనమాట. కనుక మోసే ఎప్పుడు చెప్పాడు? నిర్గమాకాండం 13:12 ఏమనుంది అక్కడ? ప్రతి తొలిచూలు పిల్లలు నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలలో, ధర్మశాస్త్ర విధుల్లో ఇది దేవుడు పొందుపరిచాడు. ధర్మశాస్త్రం లేనప్పుడే, మోసే రానప్పుడే హేబేలులో ఇది ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి అన్న తలంపు ఉన్నది. కనుకనే ఆ 4 ఆదికాండంలో హేబేలును అతని అర్పణను యెహోవా లక్ష్య పెట్టెను. హేబేలును ఫస్ట్ చూశాడు. చూడండి, అంటే హేబేలు మనస్సును, వేసిన కానుక గురించి మాట్లాడట్లా, మనసును చూశాడు. అతను తెచ్చిన కానుకను చూశాడు. ఓకే, రైట్, నువ్వు ఇచ్చింది మనపూర్వకం కనుక అది నాకు చాలా ప్రీతికరం, సరక ఐ యాక్సెప్ట్ అన్నాడు దేవుడు. అక్కడ ఇక్కడ హేబేలుని ఘనంగా ఎంచాడా? హేబేలు ఇచ్చిన కానుకను ఘనంగా ఎంచాడంటే హేబేలుని ఘనంగా ఎంచాడు. ఇక్కడ ఫెయిల్ అయిపోయాడు. వీడు ఫుల్. ఇంకొకటి వెళ్దామా? ఇప్పుడు మనకు తెలుసు, పైగా ఈడేమంటున్నాడు? కానుకను సంఘములో కాపురి లక్ష్య పెట్టడు. బయటికి వెళ్ళద్దు. కానుకను సంఘములో కాపురి లక్ష్య పెట్టడు. ముష్టి అంటాడు, బెచ్చం అంటాడు. ఇప్పుడు అంటాడు నిజంగా. ఎవరన్నారో చూద్దాం. ఓకే, పాపు అనే గ్రామంలో, యెరూషలేము దగ్గర పాపు అనే గ్రామంలో మరి ఒకడున్నాడు. వీళ్ళంటోడే, వాడి పేరు ఎలుమ. వాడు ఎవడయ్యా అంటే గారడి వాడు. ఓకే, అక్కడ ఒక అధిపతి ఉన్నాడు. పాపం పేరు సెర్గిపౌలు గారు, మంచి ఆయన. ఆయనకి వాక్యం అంటే బాగా ఇంట్రెస్ట్. ఈడు కూడా తకమికల వాక్యం చెబుతూ ఆయన దగ్గర భాగమ్యం ఎక్కే టైపులో ఉన్నాడు. ఎవరు? ఈ ఎలుమని గాడేవాడు. ఒకరోజు బర్మా గారి గురించి, పౌలు గారి గురించి విన్నాడు. బర్నబా, పౌలు అనే వారు వాక్యాన్ని బాగా చెబుతున్నారు, ఒకసారి పిలిపించుకొని వాక్యం విందాం అనుకున్నాడు. అనుకోవటమే తడువు కబురు పెట్టాడు. మంచిది, సెర్గిపౌలు గారు మంచి అధిపతి, మంచి ఆయన, వెళ్ళి మనం కూడా కొద్ది వాక్యం చెబుదాం అని వీళ్ళు వచ్చారు. ఇప్పుడు ఈడి బాధ ఏంది? ఆహా, నేను ఇక్కడ ఉండగా వేరే ఎవడు వచ్చి వాక్యం చెప్పటం ఏంది? కుళ్ళు, వారం లేని తనం. సరే చెప్తే చెప్పారులే, మనం కూడా వెళ్దాం, మరి అందుకే దొరికిద్దాం. ఆహా, మనమే చెబుతున్నాం కదా సెర్గిపౌలుకి. సెర్గిపౌలు గారికి మాయలో మంత్రాలు చెప్పి డబ్బులు దోసుకొని బతుకుతున్నాడు వీడు. గారడి అంటే అర్థం ఏంటి? మాయబోధ. ఇది కర్మగాలి. వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళు చెబుతున్న దానిని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఉంది ఎవరు తెలుసా? బర్నబా. బర్నబా అంటే అర్థం ఏంటి? హెచ్చరిక. ఊకుంటాడండి? ఎలుమో కానీ దాంతో ఆడబడి ఉంటాడు. ఊకుంటాడా? అసలు వాక్యాన్ని వక్రీకరిస్తే ప్రారంభంలో ఎవరైనా ఊకున్నారండి? ఊకులే. లక్ష్య పెడుతున్నప్పుడు ఈ గాడివాడు అడ్డపడుతూ ఉన్నాడు. మొత్తానికి వాడిని తగలేశారనుకో అక్కడ సెర్గిపౌలు దగ్గర నుంచి. అంటే గారడి బోధకులు ఎలా ఉంటారయ్యా అంటే, మాది ఎక్కడ బయటపడిపోద్దో అని కవర్ వేసుకోవడం కొరకు ఇలాంటి ఫేస్బుక్లో పెడుతూ ఉంటారు బాబు. వీళ్ళకి ఇంకేం పని లేదు. ఈయన ఎవడు దేకడు కూడా. ఒక సారం రాయాలంటే ఒక మాస్టర్ ఉంటాడు, వాడిని దాటి రాయాలి. మరి ఇది వాడి కంట్లో పడితే రేపు ఉద్రపూట మళ్ళీ నల్ల గుడ్డు బీగుతాడని తెలియాలి. నువ్వు పెట్టే పోస్ట్ నా కంట్లో పడింది అనుకో, కంట్లో పడినంత వరకు నువ్వు సేఫ్. పొరపాటును పడింది అనుకో, నేను వదిలేదేలే. నువ్వెంత అవివేకో చెప్పాల్సిందే వాక్యంలో. అది కాబట్టి వీడేం చేశాడు? బహుగా ఎదిరించాడనమాట. బర్నబాగాలు, పౌలు గారు చెబుతుంటే ఈ ఎలుమ గారడివాడు సెర్గిపౌలు ముందు బిళ్ళప్పో, ఎట్ట కాదు అని. మన పిల్ల వాక్యం చెబుతుంటే నాకు ఎంత కూర రాలేదని చెప్పేసి వాడు రచ్చపోయాడే, తన్నాల్సింది దరిద్రం అయిపోయి సంఘంలో కదా. ఆ టైప్ అనమాట. చెప్తే చెప్పారు, విందాం. చిన్నోళ్ళు ఏంది, పెద్దోళ్ళు ఏంది. ఇప్పుడు నేను వింటానండి. నాకున్న గుణం ఏంటి చెప్పనా? ఎవరు చెప్పినా వింటా.
గ్రహిస్తా. ట్రాక్ తప్పితే వెంటనే దాన్ని ప్రసంగం మళ్ళీ చేస్తా. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, అంటే వాక్యం అంటే నాకు అంత ఇష్టం, తప్పొద్దు ఎవరు చెప్పినా. అదే కాబట్టి ఈ ఎలుమగాడు ఎంత ప్రయత్నం చేసినా వీళ్ళు మాత్రం పారనిచ్చాడా? ఈడు చేసేది అదే. విశ్వాసులు చెడగొట్టడమే ఈ అవిశ్వాసిగాడి యొక్క పని. పాపం వీడి బిల్డప్ మొత్తం ఆ 4 గోళ్ళ మధ్య వాళ్ళ మధ్యలేండి. ఆడ ఇంకా వస్తుంటే వాళ్ళు ఏమో సెంటర్ కలిసి టిక్కుని కొట్టుకుంటూ ఉంటారు. తప్పదు మరి డోలు. అది అంటే తందానా అనాల్సిందే, లేకపోతే ఒప్పుకోడు మరి. ఎందుకంటే ప్రతి ఎదవ ఆడవాళ్ళ మీద పెత్తనం చేస్తాడు, ఆడింగోడే ఆడవాళ్ళ మీద పెత్తనం చేస్తాడు, మగాడు సింహాల మీద పెత్తనం చేస్తాడు. అది ఊరికే పళ్ళు కొరకటం, కళ్ళు ఉరవటం. వాళ్ళు ఏం చేశారు నిన్న రోడ్డు మీద పోతుంటాం, ఎదురొస్తుంటారు, మీదకి వస్తుంటారు, బండి 2 బీకొండి పోయి అన్నా నమస్తే పక్కకు అంటాం మనం. అది నేను అనుకో బండి దిగుతా. అది ఆడవాళ్ళు ఏమన్నా తెలుసా నేను అస్సలకి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే సృష్టి లేదు. దేవుడు ఎంత గొప్పడు తెలుసా? ఫస్ట్ ఈయన పంపిస్తే కష్టపడతా ఉండగానే అప్పుడు స్త్రీ. కనుక ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారు, దేవుడు హర్షిస్తాడు. కాబట్టి వీళ్ళు ఆడవాళ్ళ మీద చేస్తారు పెత్తనం. మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు డోర్ ఆగిస్తే సపోర్ట్ పడుతుంటారు. బాగుంది, మండుతున్నాయి, ఇంకా మండుతుంది. మరి ఏంటి ముశ్చనకి ఏమంటారా నువ్వు వేసే కానుకునే బెచ్చమే. ఇప్పుడు తేలిపోతుందా? ఇప్పుడు రా ఏంటి ఒక దైవజనుడితో సహవాసం ఎలా ఉంటుంది చెప్పనా? అది నాలాంటితో సహవాసం ఎలా ఉంటుంది చెప్పండి? చాలా జాలీగా హాయిగా ఉంటుంది. అంతే జాలీగా హాయిగా వాక్యం దగ్గర ఉంటుందేమో అనుకోవటం పొరపాటు. వాక్యం దిగిన తర్వాత మనం వెళ్తున్నప్పుడు జోకులు వేసుకుంటాం, నవ్వుకుంటాం, ఎక్కడ కూర్చొని ఒక ఛాయ్ తాగుతుంటాం, మంచిగా ఒక ఫ్రెండ్లీగా ఉంటుంటాం. ఆ వాక్యం కాడ కూడా ఇలాగే ఉండాలంటే కుదరదు. ఇక్కడ మరి ఉంటుందా? కుదరదు. వాక్యమే దేవుడిది అది. కాబట్టి ఒక దైవజనుడితో నువ్వు ఎలా ఉండాలంటే, దైవజనుడు మనసు ఏంటో ఫస్ట్ నీకు తెలిస్తే నేను తెలుసుకోగలను, నేను దాన్ని అబ్జర్వ్ చేయగలను అంటేనే నువ్వు ఉండాలి సహవాసం. లేకపోతే వద్దు ఆయన కొద్ది దూరంగా ఉందాం, ఆయనతో మనకి ఎందుకు అన్నట్టుగా ఉండాలి. అంతే కదా? మనం తిమోతి ప్రసంగం చెప్తే నేను తిమోతిని అంటాడు. ఏంది మన పేతురు గారి ప్రసంగం చెప్తే నేను పేతురుని అంటాడు. నువ్వు ఎవడవే కాదు, నువ్వు సాక్షాత్తు దెయ్యం ఆవరించిన డేవిడ్ రాజు గారికి డెవిల్ రాజు గారు. అది కాబట్టి ఇప్పుడు వెళ్దాం. ఏలియా గారి శిష్యుడు ఎవరు? ఎలీషా గారు. ఏలియా గారు ఎంతగా దేవుడితో ఆత్మ సంబంధం కలిగి ఉన్నాడో, ఎలీషా వారు కూడా ఏలియా గారితో అంత ఆత్మ సంబంధం కలిగి ఉన్నాడు. అంటే ఒక కాపరి దగ్గర శిష్యరికంగా ఉంటున్నటువంటి ఎలీషా వారు ఎక్కడో రైతు పొలంలో ఉన్నాడు. అతను ఏలియా గారి మాటల్లో విని దేవుణ్ణి ఆకర్షించి వాక్యాన్ని వీరితో ప్రయాణం చేస్తున్నాడు. ఒక కాపరితో చాలా ప్రేమగా. ఎంత పవర్ఫుల్ తెలుసు మీకు ఏలియా కదా? అంత పవర్ఫుల్ క్యాండిడేట్తో సహవాసం చేస్తున్నాడు. అంత పవర్ఫుల్ క్యాండిడేట్తో సహవాసం చేస్తే నువ్వు కూడా అంత పవర్ఫుల్గా ఉండాలి. ప్రార్థనలోను, ప్రేమలోను, వాక్యంలోను, ఎదుటివారు చెబుతున్న విధానంలో గ్రహించటంలోను నువ్వు అంతే ఉండాలా, అంతే ఉండాలి. నాకే రావాలి, ఏలే గారి తర్వాత నేనే కదా అంటే ఎట్ట ప్రియమైన దేవుని పిల్లారా ఉన్నాడు. కాలం వచ్చేసింది, ఏలియా గారు వెళ్ళిపోయారు. ఎలీషా గారు ఇజ్రాయెల్ మీద ప్రవక్తగా ఉన్నాడు. ఇప్పుడు వీరి కింద కూడా ఒక శిష్యుడు ఉన్నాడు, పేరు హాజీ. గే అంటే కొజ్జా, ఆడే కనబడుతుంది, అది కొజ్జావే పక్క. కనుక గేహాజీ ఉన్నాడు. ఏలియా గారి దగ్గర ఎంత పవర్ఫుల్ క్యాండిడేటో
ఏలియా గారు ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్, ఎలీషా వారు కూడా శిష్యుడు కూడా అంతే పవర్ఫుల్ క్యాండిడేట్గా ఉన్నాడు. ఇప్పుడు ఎలీషా వారు ఎంత పవర్ఫుల్ క్యాండిడేటో గెహాజీ కూడా అంతే పవర్ఫుల్గా ఉండాలా వద్దా? ఉండాలి. మా కాపరితో నేను మా ఊరిలో ఎట్టు పోతటి ప్రయాణం చేసేవాడిని, మీకు ఎన్నోసార్లు చెప్పినా. అప్పుడు ఫోన్ కాంటాక్ట్ లేవు. కట్టెలకి గాబుకు నీళ్ళు పోసి ఆయనకు అన్నీ చేసి సోపులు కొనుక్కొచ్చి అన్ని కొనుక్కొచ్చి ఆయన 10 జగ్గాపేట నుంచి వస్తుంటే మళ్ళీ సెంటర్కి వెళ్ళి ఆ సల్లో కూర్చొని పొలం పోసి ఎప్పుడు వచ్చిందా అని చూసి అది ఒకసారి లేట్గా వచ్చేది. ఆయన తీసుకొని వచ్చేవాడిని. ఫోన్ కాంటాక్ట్ అయ్యగారు ఏడన్నా తొందర రండే, టైం లేదు నేను పోవాలి, అవన్నీ లేవు అక్కడ. ఆ బస్సు రావాలి, అది పొలం పొల్లో కదా చూడాలి, దాంట్లో ఆయన ఉండో లేదో తెలియాలి, ఆయన దిగితే ఎదురుపోవాలి, బ్యాగ్ పట్టుకోవాలి, నేను ఆయన తీసుకెళ్ళాలి ఇంటికి. ఆయన ఇంట్లో పెట్టినాక భోజనం చేసినాక నేను ఇంటికి వెళ్ళాలి. 2 అయ్యేటప్పుడు ఆయన అనేవాడు, నువ్వు జీవితంలో చాలా గొప్పడు అవుతుంది. నాకు అర్థమయ్యే కావా పదాలన్నీ. ఇదేంది ఆయన కోసం ఉంటే గొప్పడు అంటాడు. మా అయ్యగారి ప్యాకెట్ అయిపోయింది అనుకునేవాడిని నేను. ఇంత పెద్ద బండ ఉండేది, ఆ బండకి స్నానం చేసేవాడు. 1 కాదు 2 కాదు బకెట్లు. మీరు నమ్మండి, నాకు ఈ నొప్పులు వచ్చాయి. 5-6 బకెట్లు అవి రాగి ఎంత ఎత్తుండే బకెట్లు చిన్నప్పుడు రాగి స్నానం ఎట్ట చేతుకుంటారు, బుడిగిని పోతుంటారు మగ్గుతో. ఎట్ట పోయి ఇట్ట చేదొస్తుంటే అయిపోయాయి నీళ్ళు. అమ్మగారేం అనేది, నానా అయిపోయిందా అనేవాడు. చేతులు వచ్చాయి, మోటార్ కూడా అది పడదామంటే. నాకు తెలియకుండానే ఒక దైవజనుడితో అంతటి గొప్ప అనుబంధాన్ని కలిగి ఉన్నా. ప్రతి దైవజనుడితో అలాగే ఉన్నా. అందుకని ఈరోజు ఏరి పారేస్తాను ఇలాంటి ఉన్నాయి. దీని వెనకాల ఇలాగే ఉంటుంది. మరి మనకు తెలియదు, అవన్నీ దేవుడికి తెలుస్తుంటాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, వచ్చేసారు. ఎలీషా గారి పక్కన ఎవడున్నాడు? ఉన్నాడు. గెహజీతో ఒక బాధాకరమైన మాట అన్నాడండి ఈ పాస్టర్ గారు. ఎలీషా వారు ఏమన్నా తెలుసా? 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును చాలు. అంతటి ఎలీషా వాడితో, శిష్యుడితో, గెహాజీతో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా. గెహాజీ, నేను ఎక్కడున్నా అనుకుంటున్నావు? నువ్వు నీ పక్కనే ఉన్నా. నువ్వు నా పక్కన ఉండాలి. యాక్చువల్గా ఒక కాపరి పక్కన ఆయన మనసును గుర్తెరిగి నువ్వు ఉండాలి. కానీ నేనున్నా నీ పక్కన అంటే నువ్వు ఏ రేంజ్లు దిగజారేమో చూడు. ఎందుకన్నా నా మాట? ఎందుకంటే సిరియా రాజుకి ఒక సైన్యాధిపతి ఉన్నాడు, పేరు నయమాను. ఇజ్రాయిల్ మీద అధికారాన్ని, విజయాన్ని ఈ నయమానే అందించాడు. కుష్ఠరోగి సైన్యాధిపతి. ఆ రాజుగారికి బాధేస్తుంది. నయమాను ఎంత మంచోడు, ఎంత యుద్ధవీరుడు, ఎక్కడికి పోయినా నాకు విజయాన్ని ఇస్తున్నాడు సిరియాకి, ఇతనికి ఏదో ఒకటి చేయాలి నేను అని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ లోపల ఇజ్రాయెల్ని గెలిచి బందీలు తెస్తున్నారు కదండి, మరి ఎవరిని పట్టుకొని. అలా పట్టుకొచ్చినటువంటి వారిలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి, ఇదిగో నా సైన్యాధికారి భార్యకి నువ్వు సేవలు చేయి పెట్టేశాడు. ఇజ్రాయేలు ఆడకూతుర్ని సిరియా దేశంలోకి తీసుకొచ్చిన తర్వాత ఈ నయమాను గారి భార్యకి సేవకురాలుగా పెట్టారు. నయమాను పాప చాలా బాధపడుతున్నాడు, భార్య బాధపడుతుంది. ఈ అమ్మాయి అంది, అమ్మ మా ఊర్లో ఒక అధిపతి ఉన్నాడు, ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన కలిస్తే ఇవి పోతాయి అని చెప్పింది. రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. రాజుగారు ఏమనుకుంటూ వెంటనే ఇజ్రాయెల్ రాజు కబురు పెట్టాడు, అయ్యా మీ దగ్గర ఏదో ఉందంట, రత్నాలు, మనులు, వెండులు, మాణిక్యాలు మొత్తం ఇస్తా, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నాకు నమ్మకస్తుడు, నా విజయానికి పాత్రుడు, నయమానికి ఈ కుష్ఠరోగం తగ్గాలి, నివేదన చేయని లెటర్ రాశాడు. అన్నం పెట్టాడు. నాయన నీకు ఎవరు చెప్పారు తెలియదు కానీ నేను అలాంటి స్థితిలో లేను, నేను రాజును నీ చేతులు ఆల్రెడీ ఓడిపోయా, మళ్ళీ నువ్వు ఏదో పన్నాంగం పని వచ్చి ఉంటావు అంటే లేదు మా పాప చెప్పింది అనగానే ఎంక్వైరీ చేస్తే అక్కడ ఎలీషా వారు ఉన్నారు. ఓహో అధిపతి అంటే ఆయన చెప్పింది, మా అధిపతి. అబ్బా ఫ్యాక్టరీ గారండి, ఫ్యాక్టరీ గారే, నీ ఆత్మరక్షకుడు కాపరే,
రాజు స్థానంలో పెట్టి మాట్లాడింది. బానిసగా వచ్చినటువంటి స్త్రీ. కాపరిని ఎప్పుడు కూడా నువ్వు కిరీటంగానే చూడాలి. చూస్తాడండి వీడు, వీడికి లెక్కే ఉండదు. మరి కాపరి అంటే ఆకారంలో కనపడేవాడు అయితే కాపరి ఎలా అవుతాడురా? లోపల ఆత్మ, వాక్యం కలిగిన ఆత్మ, రగులుతున్న మంట, అది చూడాలి కదా నువ్వు. ఆకారంలో నీకులాగా నాకులాగే ఉంటాయి. నాకు కాళ్ళ నొప్పులు ఉంటాయి, నాకు చేతుల నొప్పులు ఉంటాయి, నాకు జ్వరం వస్తుంటుంది, నాకు హెడేక్ వస్తుంటుంది, బాబోయ్ అలాంటివి వస్తుంటాయి. మరి ఆత్మ తృష్ణ, ఆత్మ ఆలోచన, ఆత్మ ఫైర్, అది చూడాలి. అందుకే ఆ పాప అన్న మాట ఏంటంటే, మా దేశంలో అధికారి ఉన్నాడు, ఆయన గలు, అధిపతి ఉన్నాడు, ఆయన గలు. సహజంగా రాజుకి ఆలోచన కలిగిద్ది. కానీ అక్కడ ఉంది ఎలీషా వారు. వెళ్ళారు భట్లు, అయ్యా ఇదే పరిస్థితి అంటే, రైట్. ఒక సైనికుడి మీద ఇంత ప్రేమ కలిగి ఉన్న రాజులు నేనే చూసాను, సిరియా రాజుని. నయమాన్ అంటే మరి మామూలుడు కాదు. మరి ఓకే, రాజుగారికి యుద్ధాన్ని అందించాడు, దేశ ప్రతిష్టలు పెంచుతున్నాడు. అతని కొరకు ఒక రాజు ఇంతగా ఆలోచించాడంటే ఆ నయమాన్ ఎంత గొప్పడో. ఒక పని చేయమను, యోర్దాను నదికి వెళ్ళమను, 7 సార్లు మునిగి లేసి లేవమను, పోవాలని అంతే. ధన్యోష్మి వెళ్ళొస్తాం. అయ్యా చిన్న రిక్వెస్ట్, ఏంటమ్మా? ఇదిగో రాజుగారు పంపించారు, మనులు మాణిక్యాలు. ఏమంటారు చెప్పండి, ఏమనుంటారు చెప్పండి? పెట్టమ్మా, ఆడ పెట్టు. అరే గెహి కూడా కాదు, గెహినే కరెక్ట్ సెట్ అవుతుంది. 2+1 ఆడ పెట్టు అన్నాడా? నిజంగా అండి, బైబిల్ అర్థం కాక ఎలాంటి వాడు అక్కసుతో మాట్లాడతాడు, కానీ వాడు మన అరికాల కింద నెయ్యేసి నాకినా సరే మా జన్మ ధన్యత కాదు. చూడండి ఏమనుంది బైబిల్, ఏమన్నాడు? 7 మార్లు యోర్దానులో మునుగు తలకుష్టిపోద్ది అన్న. అయ్యా మరి కానుకలయ్యా అన్నప్పుడు ఇట్లా జోలు చూపించాడా? ఏమన్నా చెప్పండి. 5:16 2వ రాజులు. ఎలీషా వారు అంటున్నారు, కాపరి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమియు తీసుకొనునో. నయమానికి కుష్టు నయమైంది, కృతజ్ఞతగా నువ్వు కానుక పంపించావు రత్న రాసులు. కానీ ఎవని సన్నిధి నిలబడి ఉన్నానో ఆ జీవము గల దేవుని తోడు, యెహోవా తోడు, నేనేమి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అక్కడ కానుకను ఏం చేశాడు? కానుక ఎలీషా వారి దృష్టిలో ఎలా కనబడింది? నేను చేసిన దానికి కృతజ్ఞత అని లోకం అనుకుంటుంది. నేను చేసింది దేవుడి దృష్టిలో ఎలా ఉంటుందో లోకానికి నువ్వు చెప్పాలి అన్నా దేవుడు నాకు చెప్పాడు. అది మనం అనుకుంటాం, కృతజ్ఞత అండి డబ్బులా? 10 రూపాయల నోటు మీద చతుష్పాద జంతువులు, ఎలకలు, ఏనుగులు, పిల్లు, పాములు, చివరికి మనుషులు, ఇవన్నీ కలిపి 10 రూపాయల నోటుగా చేసుకొని, రంగులు అద్దేసుకొని, దేశాల సరిహద్దులు నింపేసుకొని, ఈ దేశంలో మాత్రమే సలామని అవుద్ది, మరొక దేశానికి కాకూడదు అని ఒక రూల్ పెట్టుకొని, రూపాలు మార్చుకొని, కాగితాలు పెట్ట ఆడుతూ ఉంటే, పక్క నేపాల్కి చల్లని నీ రూపాయి పరలోకానికి చెల్లిద్ది అంటే ఎలా నమ్మేవండి? అది ముష్టి అది ముష్టి. నేపాలోడి కాడికి వెళ్ళి 500 రూపాయల కట్లు 10 ఏమంటారు వాడు? క్యాదేరే భాయ్, ఏ ముష్టి హై, నేపాల్ మే ఏ ముష్టి హై అంటున్నాడు. నువ్వు వేసినటువంటి 5 కోట్ల రూపాయలు నేపాల్లో ముష్టి, చెల్లుబాటు అవ్వదు. నేపాల్ సొమ్ము తీసుకురా, పోనీ మన షాపు కాడికి వెళ్ళి ఇన్ని నాణ్యాలు తీసుకొచ్చి పోసి ఒక్క 10 రూపీస్ సోపు ఇవ్వను, ఇంత సోపుని ఏంది చల్ల అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ముష్టి. చెల్లుబాటు అయిందే కౌంట్ అవుద్ది, చెల్లుబాటు కాంది కౌంట్ అవ్వదు. కనుక ఎలీషా వారు అంత గొప్ప స్వస్థత చేసిన, నయమాన్ అక్కడ బాగుపడ్డా, కృతజ్ఞతగా సిరియా రాజు ధనాన్ని పంపించిన అని అన్నమాట. ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో, ఎంత గర్వం చెప్పండి.
నా దేవుని సన్నిధిలో నేను నిలబడి ఉన్న నేను ఏదైనా సరే అద్భుతం చేస్తే కానుకలు తీసుకోను, ముష్టి తీసుకోను అని చెప్పేసి అది కూడా చెప్తా మీకు ముందు ముందు అన్నాడా. ఎంత ప్రతిఫలాన్ని తెలుసా మీకు? ఇంత ప్రతిఫలాడాలా, ఇంత ప్రతిఫలాడాలా, ఇంత ప్రతిఫలాడాలా? ఆహా, తీసుకున్నట్టు ఏమైంది మీరు చెప్పండి. ఇప్పుడు తప్పేముంది? కాపురం ఈడదే అంటాడు, కాపురం ఉన్నాక తీసుకోవాలి. నేను ఇలా తీసుకోను, అప్పుడు నీ చెయ్యి ఇలా ఉంటుంది, నువ్వు అప్పో నేను ముష్టి. నేను ఎందుకు అవుతా ముష్టి? వేసేది నువ్వు కదా ముష్టి, నువ్వు వేసే ముష్టికి నేను అడుక్కోను కదా. కనుక ఏది ఉన్నా సరే కానుకలు పెట్టులు వేయి, దేవుడి అకౌంట్లోకి వెళ్ళాలి. దేవుడి అకౌంట్లోంచి తీస్తే ఏ కార్యక్రమం జరిగినా నీకు ఘనత. కాపరికి ఇచ్చావనుకో ఫటాష్, అయ్యగారి చేతిలో జోబులో బైబిల్లో డబ్బులు పెట్టామంటే నీ బతుకు సిరిగిపోయినట్టే. నేను చెప్పట్లేదు, బైబిల్లోనే ఉన్నది. కాకపోతే ఈ కానుకల విషయం కాపరులు దాస్తారండి. ఎందుకంటే అటు బతుకని తాడే ఉంది. మరి మనం అసలు లెక్క చేయం. లెక్క చేయమంటే మీ కానుకని కాదు, మా పిల్లల కష్టం ఏదైనా కానీ ఓపెన్ చేస్తే పోస్టర్గా వెళ్ళిపోవాలి. ఎవరంతేసారో నాకేనా తెలుస్తుంది, ఎవరంతేసారో నాకేనా తెలుస్తుంది, దేవుడు తెలుస్తుంది. అది ఎవరు ఏ మనసు చేశారో నాకేం అవసరం, దేవుడికి అవసరం. అది దేవుడికి నీకు బాండింగ్ ఎలా ఉంది, వాక్యంతో ముడిపడి ఉంది. వాక్యానికి నువ్వు ఇచ్చి ఎలా ఉంది, అది మీ ఇద్దరు తెలుసు. మరి మన ఇద్దరికేం తెలుసు? నేను చెప్తాను, నువ్వు వింటావు. ఇదే మన బాండింగ్. ఈ బాండింగ్ బలంగా దైవ ఆలోచనలో బలంగా స్థిరంగా ఒక రికగ్నైజ్డ్గా సిగ్నెస్గా కనబడాలంటే ఖచ్చితంగా నువ్వు నీ కష్టాన్ని ఎవరికి తెలియకుండా దాంట్లోనే వెయ్యాలి. ఇది అట్ట కాదు, ఒక 200 300 పెట్టి 10 రూపాయల కాగితాలు కట్టలు కట్టి ఇంత కట్ట పెట్టి అందరూ చూస్తుండగా, మీరు చూస్తుండగా అయ్యగారు ప్రార్థన చేయండి అంటాడు. నాకు మనసు శివుక్కుమంటాడు. మా స్వామి ఎన్నోసార్లు చూసింది నాకు అది బైబిల్లో పెట్టమంటాడు. ఏందిరా ఇది? మీరు ఎంతమంది చూసింటారు చెప్పండి? ఎంతమంది అబ్జర్వేషన్ చేసి ఉంటారు? అందరూ ఎప్పుడైనా స్పెషల్ ప్రార్థన చేసుకుంటాడు కానుక కోసం. నేను ఎలా కనపడుతున్నారా? నేను డబ్బులు ఇస్తే కడ్డారు కొనుక్కోను, నువ్వు సీనిగిపోయిన ఆరేసుకున్న మొహం నువ్వా చెప్పేది నాకు? నేను కొనిపెట్టా 116 రూపాయలు పెట్టి టైర్లో అంటే ఇది దేవుని మనసు పెట్టేంత గొప్పడైందా? అసలు నువ్వు నాకు పెట్టగలవరా? నా మెయింటెనెన్స్ తెలుసు నీకు ఎంత ఉంటుందో. నేను ఇచ్చిన లైఫ్ రాది, నీ బతుక్కి అడుక్కునే బతుక్కి ఇచ్చిన లైఫ్. అలాంటిది పిల్లలకి పోస్టులు పంపించి వాట్సాప్లో పంపి ఇద్దేస్తావా అంటే మేము ఊరుకుంటామా? విని నారా తీర్థమని ఇది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, తీసుకున్నట్టు ఏమవుద్ది చెప్పండి? ఒకళ్ళు తీసుకున్నాడు, ఏమవుద్ది? బాగు చేశాడు కాబట్టి, కృతజ్ఞతగా ఇచ్చాడు కాబట్టి ఓకే, నిజమే, తీసుకుంటే తప్పేం లేదు. కానీ అక్కడితో 4 గోళ్ల మధ్య ఆగిపోతుంది. నయమాను బాగుపడ్డాడు, ఎలీషా గారి పవర్ కొద్దిమంది తెలుస్తుంది, ఎలీషా గారికి ధనం వచ్చింది, అది అట్టట్టు పాకిద్ది, ఎలీషా గారి ధనం వస్తూ ఉంటుంది అంతే. కానీ ఎలీషా వారు దాన్ని తిరస్కరించడం వలన ఆయన ఒక మంచి మాట అన్నాడు. ఎవరైతే మీడియేటర్గా వచ్చారో మధ్యవర్తిగా రాజుగారికి ఆయన ఒక మాట అన్నాడు, వా నిజంగా ఇంత గొప్ప ఆలోచన చేశావు అయ్యా, ఇక నుంచి నేను ఏ ఫంక్షన్ చేసినా, ఏ కానికేసినా, ఏ దహన బలి ఇచ్చినా ఇంతకుముందు నేను అనుకుంటున్న దేవతలు చేయను, నువ్వు పూజిస్తున్న యెహోవాకే చేస్తా. ఉందా మాట బైబిల్లో? చూడండి ఆ మాట. రెండవ యోహాను కాదు, 2వ రాజులు 5:17 కింద. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను ఇకను అర్పింపను. ఇది 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 ఎవరికి అవుతుంది చెప్పండి? సిరియా దేశములో యెహోవా నామానికి ఇంత గొప్ప ఘనతను అందించే ఆలోచన ఎలీషా వారు చేశారు. తీసుకుని తప్పేముంది? కాపరు వచ్చాడు, బాగైంది, కృతజ్ఞతగా ఇచ్చాం, రైట్, మంచిదే. కానీ దేవుడికి ఘనత ఏది? అక్కడితో ఆగిపోతుంది. ఆ 4 గోళ్ల మధ్య ఆగిపోతుంది. ఆ బంగారు నగలు మొత్తం అక్కడే ఉండిపోతాయి.
ఎలీషా వారు ఆర్థికంగా గొప్పగా బలంగా ఉంటాడేమో, కానీ తీసుకోకపోవటాన ఆ మధ్యవర్తి అన్న మాట ఏంటి తెలుసా? అయ్యా, యెహోవాకు తప్ప ఏ దగని బలులను, మరి ఏ బలులను, ఏ ఇతర దేవతలకు నేను ఇంకా సమర్పించను, అర్పింపను. నేను ఏం చేసినా, ఏ ఫంక్షన్ చేసినా సిరియా దేశంలో యెహోవా గారికే చేస్తా. దేశ ప్రతిష్టత పెరిగింది ఒక నయమాను యుద్ధం వలన. అదే దేశ ప్రతిష్టతని పెంచాడు కాపరి ఎలీషా వారు. దేశములో దేవుణ్ణి పరిచయం చేసిన ఘనత ఎలీషా వారిది. డబ్బు తీసుకుంటే 4 గోళ్ళ మధ్య ఆగిపోయేది కదా. పిల్ల కష్టం కాపరి వాడుకుంటే మీ కష్టం వాడుకునే హక్కు ఉంది. కళ్ళము తొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవలదు 25:4 ద్వితీయోపదేశకాండము పెట్టద్దు కూడా. కానీ నేను చేయను ఆ పని అన్నాడు పౌలు గారు. నేను చేయనది. కనుక దేవుడి గురించి గొప్పగా అనేక ప్రాంతాలకు తెలియాలంటే పిల్లలు చేస్తున్న కష్టం పోస్టర్ రూపాయలు బయటకు వెళ్ళిపోవాలి. తెలుసా మీరు? వెళ్ళిపోవాలి అంతే. అది అప్పుడు దేవుడికి మహిమ, దేవుడికి మహిమ. మొన్న ఒకసారి మా సార్ వెళ్తున్నారు, పెద్ద ఆయన బండి ఆపాడట కారు. ఎవరెత్తున్నాం, ఎక్కడ చూసేటుంది, ఎక్కడ చూసేదే ఉంది. రోజు గ్రూపులో ఫోటోలు పెడతాం కదా మేము కంపెనీ త్రూ నుంచి. కొంచెంసేపు పట్టింది నాకు టైం. అరే ఇతను మన అనుకుమారు కదా. ఈయన నాకు మేనేజర్ ఫోన్ చేశాడు. ఏమో మన ఎండి గారు కారులో పోతే పోస్టర్ చూశాడు అన్నాను, నన్ను అడుగుతున్నాడు అన్ను, ఆయన కాదా క్లారిటీ ఇవ్వని. ఆయనేనండి అని చెప్పాను అన్నమాట. అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది అది? ఒక ఎండీకి మనసులోకి వెళ్ళిపోయింది. అంటే ఒక దైవజను రూపంలో ఉండి డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు మన కంపెనీలో. పైగా ఆయన ఎవరో తెలుసా? నా చిన్ననాటి స్నేహితుడు లంకెల భాస్కర్, వెంకటరెడ్డి, నేను, జాన్ బాషా అనే మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చిట్యాల చెరువుల్లో క్రికెట్ ఆడుతుంటే జుంపాలు వేసుకొని మాకు బాల్ అందిస్తూ మేము తిడితే పడుతూ ఆ వ్యక్తి విజయ నరసింహారెడ్డి, విఎన్ఆర్ అండి, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. నేను చెప్పుకోవచ్చుగా పోయి, ఎరా నేను రాని. వారి ఇప్పుడు ఒక రేంజ్లో ఉన్నారు, వారిని మనం గౌరవించాలి అంతే. ఎక్కడ చూసినా ఇతన్ని ఎంత గొప్ప అండి. ఎలా తెలిసింది అది? మన కష్టం. ఒక పోస్టర్ నైట్ అంటిస్తానా, అక్కడికి వెళ్ళిపోయింది అది. అయినా మనం కామన్గా మన పని మనం చేసుకుంటూ డే అండ్ నైట్ కష్టపడుతూ సేవ చేస్తూ వెళ్ళిపోతాం. ఆయన మనసులో అది ఉంటుందా ఉండదా? అలా ఎందరికి వెళ్ళిపోయింది చెప్పండి? ఒక పోస్టర్ నిలుపుతున్న పాఠం అది. నా పిల్ల కష్టం అది. అందరు కాపర్లాగా ముష్టి ఎత్తుకొని కొద్దిగా బొవ్వంటే అమ్మో అంటావా? అందరి జొత్తగా కానుక పెట్టేసి రాత్రి ప్రత్యేకంగా చెయ్యి అంటావా? అది ఆడింగోడి చేస్తాడు. మరి ఆడింగోడే కానుకంటే అర్థం ఏంటి? కుడి చేత్తో ఎత్తి ఎడవ చేతికి. మరి నాకెందుకు చెప్తూ, నాకెందుకు చెప్తూ? మరి నువ్వు నేను పెట్టిన లైఫ్ కదా నీకు, నీ బతుకు లైఫ్ ఏది అసలుకి? పలా చోటుకి వెళ్ళు, పలాని చెయ్యి అని. నేను ఎప్పుడైనా మేలే చేస్తాను. లైఫ్ బాగా ఉండాలి, సెటిల్డ్ అవ్వాలి అంతే. వాళ్ళు ఇంకెవరిని ఆశించకూడదు. వాళ్ళ కాలంలో నిలబడాలి. దాని కొరకు ఎంత దూరంలో ప్రయాణం చేస్తారు. నిలబడ్డారు అంటే హ్యాపీ, రైట్. ఇది నిలబడ్డం దొరికేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆడింగాడు. ఊకుంటానా నేను? రగిలిపోయింది నాకైతే. బైబిల్ చదవటం రాదు, బ్రతకడం చేత కాదు. వాడికి నచ్చిన సారం తప్పులుగా రాస్తుంటాడు. మళ్ళీ అది మీరు చూడండి. ఎప్పుడైనా తెలుగు ఒక పేరా ఎప్పుడైనా రాయించుకోండి, 100 తప్పులు ఉంటాయి దాంట్లో. 100. నాది ఎక్కడ మీరు తప్పు చూపించండి, అంత స్పష్టంగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మనకు యేసుక్రీస్తు చెప్పారు సువార్తల్లో ఏమని, మొల్ల పొదల్లో గచ్చ నేలన మరో చోట పడ్డటువంటి విత్తనాలు ఉన్నాయి. వీడు ముళ్ళ పొదల్లోనూ వాళ్ళ, ఎందుకంటే అది కొంచెం పైకొచ్చి ఆ ముళ్ళు ఉంటానా అవిసిపోద్ది. గచ్చ నేల వాళ్ళ కొద్దిగా ఏడో మట్టి ఉంటానా పైకొచ్చి అవిసిపోద్ది. పంట పొలంలో వాళ్ళ ఎలాగో పంట పొలంలో ఉంటుంది కాబట్టి వీడు ఏడబడ్డా చెప్పనా, ఏట్లో పడ్డాడు. ఇప్పుడు ఏట్లో పడితే ఏడబోతాడు చెప్పండి? కొట్టుకొని బంగాళాఖాతంలో ఉప్పు నీటిలో కలిసిపోయాయి. నీళ్ళల్లో గింజలెత్తే ఏడమలుతాయండి అవి. రాయి మీద మట్టి ఉంటుంది కాబట్టి ఆ మట్టి ఉన్నంతసేపు అట్లా మొలకొచ్చి చచ్చిపోద్ది.
ఆ గచ్చపొల ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇంత ఎత్తు పెరిగిద్ది, ముళ్ళు ఉంటే కూడా చచ్చిపోద్ది. ఇక నీళ్ళలో కొట్టపోతే ఆడికి కొట్టపోద్ది. అది ఇక ఎట్లో పోవడం మూసిలోకి, మూసిలో ఏం పంటలు వండం మరి. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత వక్రీకరణ మీరు చూడండి. యేసుక్రీస్తు వారు టార్గెట్ చేశాడు వీడు. యేసుక్రీస్తు వారంట కానుకునంట ఘనంగా ఇచ్చాడంట. బా ఎంత భయంకరం అండి. మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరుడు. అన్యాయపు సిరి వల్ల మీరు స్నేహితులను సంపాదించుకోండి. అన్యాయమైన సిరి యేసుక్రీస్తు వారు ఘనంగా ఇచ్చాడని ఈడు చెప్తే అసలు నేను ఎలా ఊరుకుంటానండి? నిద్ర పట్టిద్దండి నాకు, నిద్ర పట్టిద్దే అంట. దేవాతి దేవుని టార్గెట్ చేస్తున్నాడు వీడు. అది త్వరలోనే చూస్తావు. ఏంటిది? ప్రియమైన దేవుని పిల్లారా, ఎలీషా ఉంటాడు చూడండి 5:16. ఎలీషాని ఏమంటున్నాడు తెలుసా? ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో అంటే ఎంత గర్వంగా చెప్పుకున్నా చెప్పండి. ఒక దేవుని బిడ్డనయ్యుండి ఒక వ్యక్తి ఆపదలో ఉంటే ప్రార్థన చేసి ఆ వ్యక్తికి భరోసా ఇచ్చి బాగు చేసిన తర్వాత నేను కానుక తీసుకోవటమా? నేను తీసుకోవటమా? అమ్ముకున్నట్టే కదండి. దేవుడు వరాన్ని అమ్ముకున్నట్టే కదా. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసినా ఏది చేసినా వెంటనే వాళ్ళకి మళ్ళీ ఇచ్చేసి ఒక ఫ్యాన్ కోడు, మరొక చోట కోడు, మరొక చోట కోడని ఇచ్చేసి వచ్చి నేను నాకెందుకురా? నాకు దేవుడు కష్టం ఇచ్చాడు, మంచి జాబ్ ఇచ్చాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు, పెట్టగలిగే స్థితిలో ఉంచాడు. నేను ఎందుకు అడుక్కుంటా? ముష్టి ఎందుకు అడుక్కుంటా? చాలామంది ఉన్నారులే విశ్వాసం డబ్బులు ఎత్తి బాగా ఐపులో చూస్తారు. మా అక్క కూడా అప్పుడప్పుడు అనేది, మా లక్ష్మక్క కాపురు అనేవాడు అంట ఎవరెక్కువ డబ్బులు ఇస్తే ఆడే ప్రేమిస్తాడంట. నేను డబ్బులతో ప్రేమించను, నాకు మనసుకు దగ్గర అయితే చాలు, అదే ప్రేమ. ఏ రోజు చూసే డబ్బులకి అక్కసు పిల్లల్ని ఎలాగే చెడగొట్టాలా, ఇలా వాట్సాప్లకు పోస్టులు పెట్టాలా. మా కుమారు మీద మంచోడు కాబట్టి అయ్యా దీని గురించి చూడయ్యా అన్నాడు. ఏమొచ్చినా పంపించేయి, నరం చెప్తాను, టెన్షన్ పడుకో, ఏమొచ్చినా పంపించేయి. అది ఎందుకంటే అంత ఈజీగా వదలకూడదు. పోయినోడివి ఏడ అడక్క తింటాను, అడక్క తినసుకుని ఎవడు తేకట్లా. డోర్ తీస్తే ఇద్దరే, డోర్ ఎత్తే ఇద్దరే, మాట్లాడేవాళ్ళు లేడు, పిచ్చకిపోతుంది. కూర్చొని వాట్సాప్లో మా పిల్లలు చేస్తుంటాడు. నువ్వు ఎవరికి వాట్సాప్ పెడుతున్నావో ఎవరికి వస్తుందో మా దగ్గర అంతా ఉందమ్మా, వాళ్ళు ఇస్తే ఉంది. అక్కస్ అనమాట. దెయ్యాన్ని ఎప్పుడు దూరంగా పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. లేకపోతే మీ విశ్వాసం దెబ్బతింటది. అది మనం ఉన్నోలే కాపలా కానీ చెప్తున్నా. ఏమంటున్నాడు? ఎవరిని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేను ఏమియు. ఎలీషా వారు అన్నారు. ఎలీషా ఏలియా మనలాంటి స్వభావం గల వాడే, ఆయన శిష్యులు అన్న మాట. మరి మనం ఆయన శిష్యులనే కదా. మరి కాపురు అనేవాడు ఏమనాలి? అయ్యా ప్రార్థన చేస్తే బాగైందా, కృతజ్ఞత కలిగి ఉన్నావా, రైట్, నాకేమీ వద్దు, నేను తీసుకోను. మీరు తీసుకోకపోతే మాకు ఆశీర్వాదం రాదండి. ఈ బైబిల్ ఈ మాట లేదండి. అది ఇట్ట అడుక్కునేవాడిని ముష్టోడే అంటారు, జోలు పట్టి అడుక్కునేవాడిని ముష్టోడే అంటారు. కాపురు అంటే కింగ్. కింగ్ ఎందుకు అడుక్కుంటాడండి డబ్బులు? ఇసురుతాడు తప్ప అడుక్కోడు. అవసరమై ప్రార్థనా శక్తి అవసరమై నమ్మకంతో నిన్ను అడిగితే నువ్వు అమ్ముతావా సొమ్ముకి? విశ్వాసులు ఇచ్చే కానుకల్ని ముష్టి అంటున్నాడు. మరి ముష్టి కాదు ఏమంటారా? నీలాంటి నికృష్టి చేసేదాన్ని ముష్టి అంటారా? ముష్టోడా కాదా? నువ్వు కయ్యూలు లాంటోడురా, నువ్వు కయ్యూలు లాంటోడివి, నువ్వు కయ్యూలు లాంటోడు. మరి అది హేబేలు ధర్మశాస్త్రం లేనప్పుడే ధర్మశాస్త్రం నింపుకున్నటువంటి వాడు. అందుకే హేబేలును అతని అర్పణను యెహోవా లక్ష్య పెట్టెను. సంఘములో విశ్వాసం చేస్తున్న కానుక దేవుడు లక్ష్య పెట్టాలి. కాపురు చూడాలా, సంఘంలో అంతకంటే గొప్పగా ఉండాలా. నేను అక్కడ ₹1,00,000 ఇచ్చిన అంటున్నట్ట మొన్న. అమ్మా పాప ఏం దాచుకోండి మా కుమారు గారు అన్నీ చూస్తున్నాను. అట్టే చెప్పాలి. మరి నిజమే కదా అది. ఒరే ఒకటి అడుగుతే నిజం చెప్పండి, కష్టానికి కష్టపడి సంపాదించిన కష్టానికి తేడా చెప్పండి. వాడు చెప్పాడు పోని. కష్టం అంటే రేయింబగులు మనం చేసి సంపాదించి ₹1 దేవుడికి ఇచ్చేదాన్ని కష్టం అంటాం.
కష్టపెట్టి సంపాదించింది ఇవే పని చేయకుండా కళ్ళజోడు ఒకటి పెట్టి తలగొడ్డు ఒకటి చుట్టి ఎందుకు ఇది కనబడకుండా కష్టపెట్టేసి జనాలని ఆ సొమ్ము తీసుకొచ్చి వాళ్ళ పిండేసి ఆ సొమ్ము తీసుకొచ్చేసి దేవుడికి పెట్టిందని ఏమంటారు? ఏమంటారు చెప్పండి? ఏమంటారు చెప్పండి? అది కష్టమా? ఒక కూలీ వ్యక్తి పడ్డ కష్టంలోంచి సగం దొబ్బి అందరూ చూస్తుండగా నేను దేవుడికి ఇప్పుడు కానుక అనేది టేబుల్ ఎందుకు పెట్టాలి? కానుక అనేది టేబుల్ మీద ఎందుకు పెట్టాలి? కానుక పెట్టిందిగా దాంట్లో కదా వేయాలి. అది ఎవరికి తెలియకుండా వేయాలి కదా. తీసుకొచ్చి ఇలా పెట్టి ప్రార్థన చేయి అనిపించకూడదు అని ఏమంటారు చెప్పండి మీరు? ఏమంటారు దాన్ని? అంటే మేము సంఘములో విశ్వాసులు అందరికంటే కానుకగా ఇచ్చే ఫ్యామిలీ నా అదే నన్ను గుర్తారు కదా అనే కానుక ఆశపడ్డ లోఫర్ కాపరి ఉంటాడే వాడు నిన్ను గొప్పగా ప్రేమిస్తాడనా? నేను నా పిల్లల్ని సమానంగా చూస్తా. ఇక్కడ హెచ్చుతగ్గులు ఉండవు. ఆర్థికతలు హెచ్చుతగ్గులు చూసేవాడిని కాపరి ఎందుకంటారు? సంఘములో అందరినీ సమానంగా చూసేవాడిని కాపరి అంటారు. అది నచ్చదు వాడికి. మేము ఎంత పెడతాం? ఏమీ పెట్టలా, 60 పెట్టాం. ఢిల్లీ తీసుకెళ్ళాం, 30,000 ఖర్చు వచ్చింది. ₹1 పెట్టి వాడాలని మీరు తల తీసేస్తా. ₹1 తమ్ముడు ఫోన్ చేశా, అన్నా కరోనా అన్నాడు. సరే సంథింగ్ ఏదైనా కానీ తప్పలే, ఎవరు తోడు కావాలి రోజున అవసరం ఢిల్లీ పోవడానికి. అప్పుడు ఎంత ఖర్చు అయింది? ఫ్లైట్ ఎక్కిన కాడ నుంచి క్యాబ్ వరకు, స్టేషన్ నుంచి మరొక చోట వరకు తిరిగే ప్రాంతం అంతా ప్రతిదీ కూడా ఈవెన్ ₹1 సహా నా జేబులోంచి పెట్టా. తీయకో. ఎందుకు తెలుసా? నువ్వు ఎప్పుడైనా అయ్యగారితో పాటు నేను ఢిల్లీకి వెళ్తే ఢిల్లీ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో మీద తినవు చదువుతున్నాడు. నేను పెట్టనీలా, నాకు తెలుసువాడు ఇంత పెడితే ఇంత చదువుతున్నాడు. ఇప్పుడేం చెప్పేవాడిని కాదు. ఎందుకు చెబుతున్నానంటే వాడు నికృష్ట శాస్త్రం మీకు అర్థం కావాలి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనం కలిసి ఉన్నప్పుడు సహజంగా టీయో చాయో తాగుతుంటాం. సహజంగా ఎవరైనా ఇదో నేను ఇస్తాగని అంటారు. నేనైనా సరే ఆ స్థితిలో అలాగే అంటా. అది 100%. అయ్యా మీరు ఆగండి, నేను ఇస్తాగండి, మనం ఇస్తాం. అది పక్కకి వెళ్ళి మొన్న సూర్యాపేటలో ఆగినప్పుడు ఆ బొమ్మరిల్లు దాబాలో నేనే పెట్టి అయ్యేరికి అంటే అట్ట ఇద్దా. మరి ఇంత దరిద్రమా? ఇంత నీచమైన బుద్ధా? అందుకే నీ కానుకొద్దు ఏమొద్దు, నేను తీసుకోను. అప్పుడు సిరియా దేశానికి వెళ్ళి అందరికి చెప్పి మన దేశములో ఎక్కడ ఫంక్షన్ జరిగినా యెహోవాకే జరగాలి. ఎందుకు? సిరియా దేశానికి విజయాన్ని అందించిన ఘనత నయమాంది. నయమాన్ని బాగు చేసిన ఘనత ఓడిపోయినటువంటి ఇశ్రాయేల్ దేశానిది. కనుక ఆ దేశం ఓడిపోలా, ఈ దేశాన్ని గెలిపించింది. అది వెనక్కి తగ్గి ఆ దేవుడు గొప్పవాడు. అందుకే ఈ పాప ద్వారా తెలియపరిచాడు. ఇంత గొప్ప ప్రాసెస్తో ఒక్క ఎలీషా వారి మాటతో దేవుడి ఘనత దేశానికి పాకింది. తీసుకుంటే 4 గోళ్ల మధ్య మిగిలిపోయేది. కాబట్టి బత్తాలు డబ్బులు ఉండిపోయేది. చాలామంది లోఫర్ కాఫర్ ఉంటారు. అటు సంఖ్య నాకు వితౌట్ షుగర్తో. ప్రియమైన దేవుని పిల్లలు, మేము ఎప్పుడు కూడా దేవుడికి ఘనత ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం. అది నీకులాగా పేకమేళ్ళ సహవాసం చేయ. కనుక అంత గొప్పగా దేవుడి నామాన్ని ఘనత అందించాడు ఎలీషా. ఒక కాపరి, ఆ కాపరి దగ్గర ఉన్నవాడు గెహాజీ లోఫర్ కాదా? అడిగాడు కదా గెహాజీ, ఆ కానుకలు పెట్టేవాడు తిరిగి వచ్చి నీకు ఇస్తుంటే నా మనసు అక్కడే ఉంది కదా. నేను ఆ చర్చికి అంతిచ్చా, ఆయనకి అంతిచ్చా. ఎందుకు చెప్పుకుంటున్నారా నువ్వు? చెప్పుకుంటున్నావు. ఈసారి మీరు ఒక మాట చెప్పండి. మేము ఏమిచ్చామో తెలుసా? 12:1 ఏప్రిల్ అని చెప్పండి. ఏమనుంది అక్కడ? ఈసారి ఎవడైనా ఇలాంటి మాటలు మాట్లాడితే మీరు ఒకటే మాట చెప్పండి. ఏమనుంది అక్కడ? ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి వారము సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో 12:1 రోమా చూడమ్మా. రోమా. కాబట్టి సహోదరులారా
పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఆయనకు సమర్పించుకోండి. సమర్పించుకోవాల్సింది, నువ్వు కానుక వేయవలసింది బతికుండగానే ఈ దేహము యొక్క పనితీరులో వచ్చినటువంటి దానిని దేవుడికి అర్పించే తలంపు. దేహాన్ని దేవుడికి అర్పించుకొని దేవుడు చెబుతుంటే, దేహము ద్వారా దేశాలకు కూడా చలన రూపాయి ఇస్తా అని వీడు బయలుదేరాడు. వీడు దెయ్యంగాడే కదా. వీడికి ఏం పని లేదు. ఎవడు దేకట్ల చెప్పా, ఎవడు దేకట్లా కూర్చోవటం, వాట్సాప్లో పెట్టడం, టిక్ని కొట్టడం. అది తప్పులు. మళ్ళీ తప్పులు స్వార్థం. ఎందుకు చెడగొట్టాలి? నేను ఎలాగూ చెడిపోయినా, నాకు అక్కడ స్థానం లేదు, వెళ్తే కుక్కను కొట్టినట్టు కొడతాడు. ముందే చెప్పాడు వాక్యంలో. వాడు ఎప్పుడు వింటాడు మన ప్రసంగాలు. ఆయన తగ్గను నేను తగ్గను. ఎందుకు తగ్గాలి? విశ్వాసకి అయితే కాలు పట్టుకుంటాం. ఎదుగుస్తారు కాలు కడిగారు. నువ్వు అవిశ్వాసివి, నీ కాలు ఎలా పట్టుకుంటావు? కాలు బండకేసి కొడతాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, సజీవ యాగముగా మీ శరీరములను దేవుడికి ఇది కానుకైనా అంటే మంది పొట్టగొట్టి తీసుకొచ్చిన డబ్బును దేవుడికి పెట్టి కానుకనేమని ఏమంటారు మీరు చెప్పండి? ద్రోహి. ఈడ మనకు చెప్పేది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి బాబు లోకంలో. ఎంతమంది వేరేయాలి మీరు చెప్పండి? ఎంతమందిని వేరేయాలి? దేవుడు అనగానే ₹1 కానుకేయటం, నేను దేవుడికి కానుకేశాం. ఈ బ్రతికే కానుక. 50 కోట్ల కణాలు దాటి తల్లి గర్భములోకి నువ్వు వచ్చావు. అండపిండ బ్రహ్మాండముగా ఎదిగి సృష్టిని చూడగలుగుతూ, సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆస్వాదిస్తూ ఇంత గొప్ప సహవాసాన్ని కలిగి ఉన్నామంటే దేవుడి పెట్టిన భిక్ష కాకపోతే ఇంకేంటి? నువ్వు ఎత్తావా ముష్టి కానుకనే? కానుకంటే నిన్ను నువ్వు సమర్పించుకోవటం. బాప్తిసం తీసుకున్నప్పుడే నువ్వు సమర్పించుకున్నావు, గుర్తుపెట్టుకో. బాప్తిసం తీసుకున్నప్పుడే నువ్వు వాగ్దానం చేసావు దేవుడికి, గుర్తుపెట్టుకో. ఏదొచ్చినా సరే, ప్రభువా నీ వాక్యం నుంచి నేను ఓల్గరల్లా, శ్రమ అయినా, బాధ అయినా, లేమైనా, ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని నవాపునా. ఇదే కదా బాప్తిసానికి మూలం. మాటలు ఆహా అట్ట కాదు. ఈ మాట నన్నే అన్నాడా? మరి నిన్నే స్టూటికి నిన్నే అంద. మరి అది అనకుండా ఎలా ఉంటాం? ఎవరి మీద గురి పెడితే వాడికి దిగుద్ది మరి. కాబట్టి ఇలా చెడగొట్టే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. కలపటం, బలహీనతలు, అవసరాలను బాగా గుర్తెరగటం, అదే ఆగం చేయటం. మనం ఊరుకుంటామండి? కాపాడినవాడు, కాపాడగలిగేవాడే కాపరండి. యేసుక్రీస్తు కాపరి. యేసుక్రీస్తు వారు గొర్రెలకు మంచి కాపరి. దావీదు వారు 12వ ఏట సింహం నోట్లో ఉన్న తన తండ్రి ఆస్తిని తెచ్చాడు, గొర్రె పిల్లని. పోతే పదిలో ఒకటి అనుకున్నాడా? అలా నా తండ్రి స్వాస్థ్యం సింహం నోట్లో ఉంది, దానికి గాయం కాకుండా దాన్ని నోరు చీల్చి తేవాలనుకున్నాడు, తెచ్చేశాడు. ఈరోజు కూడా అంతే. పిల్లల దృష్టిలో వాట్సాప్లో ఇంకొకసారి పోస్ట్ చూశానంటే ఈసారి బద్దలైపోద్ది బాక్స్. అది మొత్తం మూసుకొని నీ పని నువ్వు చేసుకో. అది ఓకే. వెళ్దాం, కొంచెం ముందుకెళ్దాం, అయిపోద్ది. ఇప్పుడు కానుక తీసుకొని ఉంటే ఎలిసేవారు అక్కడికి వచ్చేద్దాం. గొప్పోడు అయ్యేవాడే, దేవుడు తగ్గేవాడే, తెలిసేవాడు కాదు. కానీ కానుకను వద్దు అనుకోవటం వలన సిరియా దేశం మొత్తం యెహోవాను కొలిసింది. కనుక దేవుడికి రావాల్సిన ఘనతని ఏలియా గారి దగ్గర నేర్చుకున్నాడు శిష్యుడిగా. ఎలీషావారు పాటించారు. ఘనంగా దేవుడికి మహిమ రాగలిగింది. ఈరోజు కూడా మనం అదే చేస్తాం. అపోస్తల కార్యములు వీడు ఇలాంటోడు. వీడు అన్ని టైప్ అనుకో. 8వ అధ్యాయము 19, 20, 21 అపోస్తల కార్యములు. వీడెవడు? గాడి సీమోను. వీడెవడో సీమోను అనగానే చాలామంది ఉన్నారు బైబిల్లో. అందుకని పేతురు అనబడిన సీమోను అనబడిన పేతురు గారికి అంతకుముందు పేరు సీమోను. సో వీడు గాడి సీమోను. యోధా యేసుక్రీస్తు వారి తమ్ముడు. ఇస్కరియోతు యోధా. యెరూషలేముకి ఉత్తర దిక్కున 20 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామం ఇస్కరియోతు.
ఆ గ్రామవాసి. అందుకని ఇస్కరియోతు యోధా. అది మల్లంపేట మన అది ఉంటుంది కదా, షంబీపూర్ రాజు అని అర్థం ఏంటి మనకు బాగా తెలుసు, మన మాజీ ఎమ్మెల్సీ. షంబీపూర్ అనగానే మనకు అర్థమైపోద్ది. షంబీపూర్ రాజు అనగానే అన్న అంటాం. అదేరా రాజన్న ఉన్నారు, ఏ రాజు అన్నారా అంటాం మనం. అంటే షంబీపూర్ రాజు అనే అతను ఎమ్మెల్సీ అని మనకు తొందరగా తెలిసిపోద్ది. అట్లా యోధా అనగానే కన్ఫ్యూజ్ కాకుండా ఇస్కరియోతు యోధా అన్నాడు దేవుడు. అంటే ఇస్కరియోతు యోధా అంటే ఇస్కరియోతు గ్రామంలో ఉండేవాడు యోధా, యేసుక్రీస్తు వారి దగ్గర శిష్యుడు. యోధా ఉన్నాడు, యేసుక్రీస్తు వారి తమ్ముడు, పత్రిక రాశాడు. అది బైబిల్లో కూడా అననీయ ఉన్నాడు. అననీయ 5వ అధ్యాయంలో కనపడతాడు. అదే అననీయ మళ్ళీ 9వ అధ్యాయంలో కనపడతాడు. ఇక్కడ చచ్చిపోయాడు కదా మరి అననీయ, సప్పీరా అననీయ చచ్చిపోయారు కదా. మళ్ళీ ఆడాడి నుంచి వచ్చారు. ఇప్పుడు పౌలు గారిని ఎత్తున చేయబెట్టి ప్రార్థన చేస్తే కన్నురప్పలు రాలిపోయాయి 9వ అధ్యాయంలో. అననీయ ఎవరు? ఈ అననీయనా? మరి ఈ అననీయ పొలం అమ్ముకొని డబ్బులు దాచుకొని భార్య మాట విని ఇద్దరు కలిసి కుమ్మక్కై దేవుడికి వేసింది ఇవ్వకుండా డబ్బులు దాచుకొని ప్రాణం కోల్పోయారు కదా. ఇట్లా అననీయ అయ్యాడు. పేరు కలిసిద్ది, అక్కడ పరిస్థితిని చూడండి మీరు. అది సప్పీర అననీయ వేరు, ప్రార్థన చేసిన అననీయ వేరు. ప్రార్థన చేస్తే కనుపొరలు రాలిపోయిన అననీయ వేరు, ఈ అననీయ వేరు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్లో పేర్లు కలిసినంత మాత్రాన వాళ్ళు వీళ్ళు వాళ్ళే కాదు. అందుకే మనము చాలా స్పష్టంగా ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చిన దానిని పరిశీలించిది అంత జాగ్రత్తగా చదవాలి బైబిల్. ఏ రోజులు ఉన్నారు బైబిల్లో? ద గ్రేట్ ఏ రోజు ఉన్నాడు పెద్దోడు, ఆడు కొడుకు అగ్రిప్ప ఏ రోజు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు. ఒక ఏ రోజు చచ్చిపోయాడు ఆల్రెడీ యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడే. ఆయన పోయిన తర్వాతే ఏ రోజు చనిపోయిందని తెలిసిన తర్వాతే యెరూషలేముకు వాళ్ళు వచ్చారు. మళ్ళీ చిన్నపిల్లలు వేసుకుని యేసుక్రీస్తు వారిని అప్పుడు పరిపాలిస్తున్నాడు ఏ రోజు కుమారుడు అగ్రిప్ప. ఇంకొక ఏ రోజు ఉంటాడు. కనుక 3 ఏ రోజులు ఉన్నారు బైబిల్లో. సో ఏ రోజు అనగానే ఒక్కడే కాదు, బైబిల్ చదువుతుంటే ఏ రోజు అనగానే ఏ రోజు ఆయన చచ్చిపోయింది కదా ఏనే వచ్చాడంటే మళ్ళీ బైబిల్ తప్పు, కుదరదు. కనుక విభజిస్తూ విడమరుస్తూ జ్ఞానంగా చదవటానికి బైబిల్ మీద మనసు ఉండాలి. మనకు అయ్యేందుకుంటే ఊరు చుట్టాలు వస్తే శనక్కాయలు పెట్టుకొని బైబిల్ అదే కొత్త బైబిల్ అంటే అర్థం ఏంటి, పాత బైబిల్ కూడా ఉందని చదివి చినిగిపోయింది అని ఎచ్చులు. మళ్ళీ ఒళ్ళేమో పెట్టంత ఉంటుంది, దానికి మళ్ళీ బొక్కల బండి ఒకటే కన్నట్టు చూపించడానికి ఏముందా, ఒక్క నాగేసిన బొక్కలే కదా ఎచ్చులు. చుట్టాలు వస్తే బైబిల్ చెప్తాడు, చుట్టాలు వస్తే కటింగ్ చెప్తాడు. చుట్టాలు వస్తే ఇంకా సింపుల్గా ఉండాలండి బాబా. వాళ్ళ ఇంటికి ఎవరిని వస్తే ఇంకా సింపుల్గా ఉండాలా. మనం ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళకంటే సింపుల్గా కనబడాలా. అప్పుడే వాళ్ళతో మనం అంతా మమేకం అవుతారు. మనమేమో బిల్డప్లు వేస్తాం, పిలాసు అని. ఎందుకయ్యి నేను మా ఊరు పోతే కారులో పెట్టి చెప్పులు వేసుకుంటాను. అది 2 మెయింటైన్ చేస్తాను. మా ఊరు పోయేటప్పుడు లుంగి కట్టుకుంటా పోవాలండి. లుంగిగా మామూలుగా మాట్లాడుతూ ఉంటాను. ఒరే నువ్వు మారవా తమ్ముడు, ఏమిగా ఈడ బుట్టి పెరిగి మీ మధ్య మారింది. ఇప్పుడు నేను మారాను, నేను కాపర్ని, నేను బిల్డప్ రాయుడు అని చెప్పాలా? ఎటు పెట్టుకొని ఫ్రైడ్స్ లాట్ గాడ్ బ్లెస్ యూ అనాలా? చాలా హెచ్చరికోండి. మనకు నచ్చవు ఎన్ని, బైబిల్ అసలు నచ్చదు. అందుకే పాపం వీళ్ళకి వాక్యాలు రాక ఎక్కడ పడితే అక్కడ తడబడి పడిపోతుంటారు, దొరికిపోతుంటారు. ఎంత తగ్గితే అంత మంచిది. మన కంటికి ఎవడైనా తక్కువ కనపడితే వాడి కంటికి కూడా మనం తక్కువగా కనపడేటట్టుగా ఉండాలి మనం. అది దేవుడు మెచ్చింది. తను తగ్గించుకోవడం అంటే అదే కదా. మా ఇంటికి రావచ్చుగా ఒకసారి, ఎందుకు ట్రిము లైట్లు వేసి మా మనసులో గాయపడుద్దామనే. మా ఇంట్లో లేవుగా మరి, అవన్నీ ఆపి మామూలు ట్యూబ్లైట్ వేయచ్చుగా. శబ్దాలు వచ్చేస్తుంటే ఇంట్లో గట్ర అవుతుంటే కటకా శబ్దాలు ఎందుకు, ఇప్పుడు తలతలా చెప్తుంటుంది. మళ్ళీ వండుతారా, వంట అప్పుడే స్టార్ట్ అవుద్ది. అయ్యి మనకు పెట్టి థమ్సప్ పోసి పంపించేంతవరకు ఈ టికుటికు మెరుతుంటే మనకేమో లోపల ఏదో అనిపిస్తుంటుంది. మనం ఎప్పుడు ఎదుగుతామా అని. వాడు ఎదగలేదు, మంది పొట్ట కొడితే వచ్చింది సొమ్మడికి. నన్ను అడుగు నేను చెప్తా, మనం ఉంటుంది కరెక్ట్, అద్దె కొంపైనా మామూలు కొంపైనా.
మన కష్టం నుంచి వచ్చింది అది. ఈ లైట్ మన కష్టం, కానీ వాడింటో లైట్ ఒకటి పొట్ట కొడితే వచ్చింది ఆ వెలుతురు. ఏది గొప్ప మీరు చెప్పండి? ఫ్లూటు ఆడువుదు ఎడగాదు. ఇప్పుడు రా పాయింట్కి చెప్తాను నీకు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 19, 20, 21 ఏమనుంది? వారి ఎదుట ద్రవ్యము పెట్టి, ఎవడీడు? గాడి సీమోను. వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈడని అడిగాను. డబ్బు పెట్టి దేవుడి వరాన్ని కొనాలనుకున్నాడు అన్నాడు గాడి సీమోను. ఊకుంటాడా? బర్నబా, పేతురు ఊకుంటారా? ఊకుంటారా అండి? కానుక పెట్టి అయ్యగారికి ఎక్కువ కానుకిస్తే నాకు వాక్యం బాగా నేర్పుతాడు. అండి ఇది వాక్యం నేర్పడం కాదా అండి? ఇప్పుడు దాకా నేను ఏమన్నా సినిమా స్టోరీ చెబుతున్నానా? అందరూ వింటున్నారు కదా మీరు అందరూ. ఇంకా నేర్పేది ఏంది? ఇంత స్పష్టంగా ఇంత జ్ఞానంగా ఇస్తున్నప్పుడు దాన్ని ఆలోచించి అర్థం చేసుకొని ఇంకో స్టెప్ మీరు ఎదగాలి కదా. అయ్యగారికి బాగా చూసుకుంటే మనకు బాగా వాక్యం నేర్పుతాడు. అందుకే అయ్యగారికి బాగా సొత్తన ప్రయత్నం చేస్తావా? అసలు బొవ్వ కోసం గుడ్డ కోసం ఇంకే అయ్యగారని అయ్యగారు నచ్చితే ఎక్కడికైనా వస్తాను రాబాయి. బొవ్వ గుడ్డ చూడ అది అధికారము నా కీడుని అడిగాను. అందుకు పేతురు అంటున్నాడు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందామని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. అక్కడితో ఆగిపోయిందా? నీ హృదయము దేవుని ఎదుట సరి అయింది కాదు కనుక ఈ కార్యముందు నీకు పాలు పంపులు లేవు. అందుకే పోస్టర్లోంచి జంప్ అయిపోయాడంతే. లేవు. నీ హృదయము దేవుని యందు సరి అయినది కాదు. ఆనాడు కయ్యూను హృదయము దేవుని యందు సరి అయింది కాదు. ద్రవ్యమిచ్చి దేవుడి వరాన్ని పొందుకోవడం చూసుకోవటం వివేకం. ద్రవ్యానికి దేవుడి వరాన్ని నమ్ముకోవటం కూడా వివేకమే. అది ఎలీషా వారు చేశారా? చేయలా. పేతురు వారు చేశారా? చేయలా. మరి ఇంతమంది పితరులు, మార్గదర్శులు నా ముందు బ్రతికిన వారు, వాక్యం కొరకు ప్రాణాలు పెట్టి తలకిందులు శిరుమరణంతో పేతురు గారు చనిపోయారు. హతసాక్షులుగా ఉన్నటువంటి వారు నాకు నేర్పిన జ్ఞానం డబ్బు కోసం నేనా? డబ్బు కోసమా? వాడి మంట అదే. ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి ద్రవ్యం ఇచ్చి దేవుడి వరాన్ని పొందుకోలేవు. ద్రవ్యం ఇచ్చి దేవుడి వరాన్ని తక్కువ చేయనూకూడదు. అది అంటే ద్రవ్యం ఇప్పుడు ఏ పొజిషన్లో ఉంది? ముష్టి. ద్రవ్యం దేవుడు ఏ పొజిషన్లో పెట్టాడు? ముష్టి. ఎందుకు? నీ హృదయము అవివేకమైనది, సరి అయింది కాదు. సరి అయిన మనసు లేనివాడు వేసే కానుకలు ఏమంటారో నీ మనస్సాక్షి వదిలిస్తున్నా. తీసుకో. మనస్సాక్షి కరెక్ట్గా లేనివాడు వేసే కానుకను ఏమనాలో మా పిల్లలకు వదిలేస్తున్నా. ఏమంటారు మీరు అనండి. నేనైతే ముష్టి అంట, ఇంకా బెచ్చం కూడా అంట. అది కాబట్టి కానుకను అంటలు అక్కడ మేము కానుక అవసరం, కానీ కానుక సువార్తకు అవసరం. దేవుని రాజ్యము మాటతో కాదు శక్తితో ఉంది. కాబట్టి మంచి మనస్సాక్షితో మా పిల్లలు వేసే ప్రతి రూపాయి పోస్టర్తోనో మరొక దాంతోనో అట్యూమేట్ పోయింది. ఆ కాస్త 250 రూపాయలు ఎక్కడి నుంచి తీయాలి? మనం పెట్టలేమా? ఫోన్పే చేస్తే పొమ్మని తెప్పించలేమా? వద్దు. కానుక పెట్టి తీ, దాంట్లో డబ్బులు తీ, దాని బిల్లు ఎంతో చెప్పు, ఇచ్చిరాపు. ఇప్పుడు అక్కడ వెళ్తురు ఎవరి కష్టం? సంఘ బిడ్డల కష్టం. నాకు తృప్తి, నా పిల్లల కష్టం. ఈ లైటింగ్ అంతా రేపు కొనపోయేది కూడా కొంచెం మనీ ఆగి కష్టంగా ఉన్నదికి కొనడం, అది పడుకునేవాడిని. టీవీ రేపు అది మన కష్టమే, అది మన కష్టమే. సంఘములో ఏ వస్తువు కనబడ్డా నా పిల్లల కష్టం కనబడాలి. ఫ్యాన్ రిపేర్ వచ్చినా, కండెన్సర్ మార్చినా, ఏది జరిగినా ₹1 వస్తువైనా సరే పెట్టులోంచి తీయాలా, దానికి ఖర్చు పెట్టాలి. నేను పెట్టలేనా? లేకపోతే మీరు రారా? అయ్యా ఫ్యాన్ ఇది రిపేర్ ఉంది, చేయించండి, చేయించరా? మరి ఆ కానుక ఎందుకు? మరి ఆ కానుక ఎందుకు? మంచి మనస్సాక్షితో వేసే కానుక మీకు ఆశీర్వాదం. అది పెట్టెలో అయ్యగారి చేతిలో పెట్టారా సర్వనాశనం.
ముష్టోడు తీసుకుంటాడు తప్ప కాపర్ తీసుకోడు. కాబట్టి ఒరే ముష్టోడా, నువ్వు వేసే ముష్టి ఇప్పుడు నువ్వు ప్రజెంట్గా సంకనాగుతున్నావే, ఆడు పెద్ద ముష్టోడు. ఎందుకంటే ఆడు జూనియర్ వాడు. ఆ విషయం ఆడికి కూడా తెలుసు. నేను వాక్యం చెబుతుంటే రాసుకునేవాడు వాడు. తల్లి పుట్టిల్లు మేనమాగు దేవుని కూడా కట్టు కదా రే. కాబట్టి విశ్వాసం చెడగొట్టే ప్రయత్నం అయితే లోకంలో గట్టిగా స్వార్థంతో వారలేని తనంతో చేస్తున్నారు. కానీ నిజమైన కానుక మనస్సాక్షితో వేసేది కానుక పెట్టెలో నీకు తప్ప ఏ ఎవరు తెలియకూడదు. అది కానుకంటే అది ఘనం. సంఘం ముందు కూర్చొని మళ్ళీ చెప్తున్నా, సంఘం ముందు కూర్చొని ఈ క్యాలెండర్ని పెట్టేసి ప్రార్థన చేయండి మా కుటుంబానికి. ఎందుకట? అది వచ్చినట్టట. అది ముష్టి కదా. ముష్టి కాపులు ఉంటారు చూసినా, ఆడికి జీతగాడే గనక మందను కనికరింపడు. రోమా 8:4. జీతగాడే. మేము జీతగాడం కాదు, మేము సేవకులు. ఎవరిని సన్నిధి నిలబడి వాక్యం చేస్తున్నానో ఆ జీవం వల్ల దేవుని తోడు. ఎప్పటికీ పిల్లల కష్టం మా ఇంట్లో కాదు కదా, నా బండి పెట్రోల్ కూడా రాకూడదు. మా పిల్లల కష్టం సంఘ కార్యక్రమాల్లోనే వెళ్ళిపోవాలి. అదే కదా ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఏ కార్యం జరిగించినా మా పిల్లల కష్టమే దాంట్లో ఉండాలి. ఇప్పుడు చెప్పండి, నేతి బీరకాయల నెయ్యి ఉందా? వీడి మాటల్లో నిజం ఉందా? ఏం పని లేక వాట్సాప్లతో ఫేస్బుక్లో పెట్టుకుంటూ పిల్లలకు వాట్సాప్ చేస్తావా? ప్రియమైన దేవుని పిల్లలు. కాబట్టి ఇప్పుడు కాదండి ఈ బాధ. ఒకనాడు మోషే గారు పక్కన ఉన్నారు, ఎమ్రే. వాళ్ళు ఎదిరించారు బాగా. అక్కడతో ఆగిపోయిందా? నెహెమీయా కాలం వచ్చేసింది. అక్కడ ఎవరున్నారు? సంబలట్టు, టోబియా. పోనీ అక్కడతో ఆగిపోయిందా? యేసుక్రీస్తు కాలానికి వచ్చేసింది. అక్కడతో ఎవరు వచ్చారు? డబ్బు సంచి దృష్టి ఉన్నటువంటి యోధా ఉన్నాడు. పోనీ అక్కడతో ఆగిందే? పౌలు గారి టీంలో జాయిన్ అయ్యారు. దేమ యెహోవాను స్నేహించి తెస్సలోనికి వెళ్ళాడు. అలెగ్జాండరు కంచరగాడిద బాగా ఎదిరించాడు. అక్కడతో ఆగిందే? ఒక హ్యూమనైన్, ఒక దేమ, ఒక అలెగ్జాండరు, ఒక ద్రవ్యం ఇచ్చి దేవుడి యొక్క శక్తిని పొందుకోవడానికి ప్రయత్నం చేసే ఒక సిమోను, గాడే సిమోను. అంటే ఆయా కాలాలలో, ఆయా తరాలలో, ఆయా యుగాలలో దేవుడి వాక్యాన్ని బ్రతికించడానికి పూనుకున్న ప్రతి దైవజనుడైన నాయకుడు దగ్గర ఇలాంటి లోఫర్స్ ఉండనే ఉన్నారు. నా దగ్గర ఉండరా, నా చుట్టూ ఉండరా? మీరు చెప్పండి. ఈ ప్రసంగం ఎందుకు చేశానంటే, మా పిల్లలు మనసును ఎప్పటికప్పుడు దృఢపరచవలసిన అవసరం నాకుంది. అది దృఢపరచాలి. వాళ్ళ క్లారిటీ కావాలి. దేన్ని ఎందుకు ముష్టి అంటాడో మా అయ్యగారు తెలియాలా. మధ్యలో ఒక మొక్క తీసుకోవటం, మీ అయ్యగారు చూడు ఎలా తిడుతున్నాడు అని ఈ ప్రసంగం తిట్టానండి నేను, మీరు చెప్పండి. కానీ వాడికి తిట్లకే అనిపించింది, ఎందుకంటే వాడి బుద్ధి అలా ఉంది కాబట్టి. నేను ఎవరిని తిట్టనండి, కానీ వాక్యాన్ని వక్రీకరిస్తే మాత్రం బాగా దెబ్బలు పడతాయి. అది ఎందుకంటే దేవుడి వాక్యం కాబట్టి. ప్రియమైన దేవుని పిల్లారా, నిజమైన కాపరి ఎవడైనా పిల్లల కష్టాన్ని దైవ కార్యక్రమంలో పాలు పంపులు చేస్తాడు, దేవుడికి ఘనత వచ్చేలాగానే చేస్తాడే తప్ప వాడి జోల్లో వాడి ఇంట్లో వేసుకోడు. అలా వేసుకున్న వాడిని ముష్టి అంటారు. అలాంటి వాడికి ఇచ్చేవాడిని కూడా ముష్టుడే అంటారు. ముష్టివాడు ఇక్కడ ఉండటానికి వీలు లేదు అని దేవుడు నిర్ణయించుకున్నాడు. కాబట్టి తన్ని తగలేస్తే వాడవలేక విషమగక్కుతూ పిల్లల వైపు బుసగొడుతూ సంఘములో ఉండగా విషం ఎక్కాడు. సంఘం బయటికి వెళ్ళాక ఎంత వరకపోత ప్రేమో బావోయ్. నవరస నటన సార్వభౌముడు. మీరంటే నాకు ఏం కోపం లేదు, మీరంటే ఎంత ఇష్టమో నాకు. మరి సంఘంలో పాడబడితే ఎందుకు వచ్చుకోవాలా? సంఘంలో ప్రసంగం చేస్తే ఎందుకు వచ్చుకోవాలా? ఒక తోటి సోదరుణ్ణి, అయ్యా నీ మాట బాగుంది, నీ వాయిస్ బాగుందంటే నన్ను తగ్గించి నేను హెచ్చించిన కొరకే అని మా సౌమ్యుని ఎందుకన్నాను, మా కుమారి పెద్దను ఎందుకన్నాను, మా రాజుని ఎందుకన్నా? రేపు మా ప్రసాద్ గారు వస్తున్నారు మంచిగా వాక్యానికి, రేపు ఆయన కూడా అంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని మనసు అంటే స్ట్రైట్, ఎవరికి తల ఉంచదు. డబ్బాసించి సేవ చెయ్య, కొడితే దిమ్మ తిరిగిపోద్ది ఎవరికైనా వాక్యంలో, ఎవరికైనా అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా,
కొద్ది కాలం బ్రతుకులో యథార్థత లేకుండా మనం బతికితే ఇంకేం లాభం? కాబట్టి ఈ సీమోను గారడి ఈడే, గెహాజీ ఈడే, ఇస్కరియోతు యోధా ఈడే, సన్బలట్టు టోబియో వీడే, ఎన్నేఎంబ్రే ఈడే. బైబిల్లో ఉన్న అవిధేయతలు వీడి పితరులు అయితే వాళ్ళందరినీ మిక్స్ చేసి పుట్టినోడు వీడు. కాబట్టి ఎప్పటికప్పుడు పిల్లల హృదయాలను దృఢపరుస్తూ, వాక్యంలో గొప్పగా స్థిరపరుస్తూ, వీడి భావసారం తప్పని చెబుతూ, దేవుడు దేన్ని హెచ్చించాడో దేన్ని తగ్గించాడో వివరిస్తూ, దేవుడి మనసు ఎంత పటిష్టమైన పునాది మీ మనసులో వేస్తుందంటే మీరు ఎంత ఇష్టమో చూడండి. చిన్న పోస్తేగా వదిలేస్తే పోద్ది కదా. పోస్తు చిన్నదే కానీ దాని లోపల విషం చాలా పెద్దది. సైనైడ్ మెడలో ఎంతే ఉంటుంది, టచ్ చేస్తే ప్రాణం పోద్ది. ఈ అవిధేయం గల వాడు కూడా ఇంతే. కాబట్టి ఈ ప్రసంగం ఎంత సాధ్యమైతే అంత మొఖాన్ని కొట్టాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, కానుకొని ముష్టల్ల దేవుడు హృదయము సరిగా లేకుండా చేసేవాడి కానుక ముష్టి. దైవజనుడు ఎందుకు తీసుకున్నాడో తెలుసా? ఒక ఎలీషావారు సిరియా దేశములో యెహోవా నిలబెట్టాడు, అందుకు తీసుకుని అన్నాడు. అది తీసుకున్న దాని కొరకు గెహాజీ ఎందుకు వెళ్ళాడు చెప్పండి? ఎందుకని చెప్పండి? గెహాజీ దైవజనుడు పక్కన ఉన్న వాడి బుద్ధి అంతా ముష్టి బుద్ధే. వాడు బెచ్చగాడే, ఎవడెత్తడా అని చూశాడు. కనుక కాపరి పక్కన ఉండాలంటే ఏలియా గారి పక్కన ఎలీషా ఎలా ఉన్నాడో దేవుని మనసు కాపరి దగ్గర కూడా అలాగే ఉండాలి. అప్పుడే నిలబడతాడు. అంతేగాని నువ్వు ఛాయ్ పోపిత్తేనో ముష్టి చికెన్తో పెట్టిస్తేనో కుదరదు. అంత స్థితి ఇచ్చామంటే మేమే ఇచ్చాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి అవిధేయులు ఎంతమంది వచ్చినా వాక్యం ముందు జుజుబియే. కాబట్టి ముష్టి అన్న పదం ఎందుకు వాడతామంటే, మళ్ళా చెప్తున్న క్లారిటీ కొరకు, హృదయం సరిగా ఉండి వేసే కానుక లక్ష్య పెడతాడు, లక్ష్య పెట్టని కానుక ముష్టే. అది హృదయం సరిగా ఉండాలంటే సహోదరుని ప్రేమించాలి. ఆ ప్రేమ లేనప్పుడు నువ్వు మనిషివే కాదు, నువ్వు వేసేది కానుకే కాదు. కనుక మా సంఘంలో దేవుని మనసులో అసలు ఇవి లెక్కే చెయ్యం. అది ముష్టి బిచ్చం తప్ప ఇంకొక మరో పదం మేము వాడం. ముష్టి బిచ్చమే. మంచి మనసుతో వేసావంటే కానుక పెట్ట వేయాలి, అది నీకే తెలియాలి. తీసినప్పుడు నాకు కూడా తెలియదు. అది పోస్టర్లకో ఇప్పుడు క్యాలెండర్లు వచ్చాయి, అనేక మందికి పంచే, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇది ఎవరి కష్టం మీరు చెప్పండి? ప్రతి సంవత్సరం మనం క్యాలెండర్లు వేస్తాం, చాలామందికి ఫ్రీగా ఇస్తాం, ₹1 తీసుకోం. అది ఎవరి కష్టం? లేదే, నీ కష్టం. అది సంఘ కష్టం. అది వెళ్ళిపోతుంది, దేవుని మనసు పిల్లల సహకారం వెళ్ళిపోతుంటుంది అది. కాబట్టి ఏం చేసినా దేవుడి నామానికి ఘనత. సంఘములో ఒకనాటి ప్రారంభ శతాబ్ద కాలములో ఎలా నిలబడిందో అలా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి తొడేళ్ళు మనస్తత్వం ఎంతమంది వచ్చినా వాక్యంలోంచి మనల్ని కదిలించలేరు. మనం ఊరుకుంటామా? బడిసిలయ్యాం, బడిసిసిరేస్తాం. కాబట్టి నువ్వు ముష్టోడి కాబట్టి నువ్వు వేసే కానుక ముష్టే. సంఘములో నువ్వు వేసే కానుక ముష్టే, 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 బెచ్చమే. జీతగాడు బెచ్చగాడు ముష్టి ఎత్తే తీసుకోరా. కానుక పవిత్రం, ఘనం. అది మంచి మనస్సాక్షితో కానుక పెట్టేయాల్సమా. అది కనబట్టేట్టుగా చేతికి ఇచ్చినా, టేబుల్ మీద పెట్టినా, జనం చూసేట్టుగా కానుక అని చెప్పినా, అందరికంటే ఎక్కువ నేనే ఎత్తా అని చెప్పినా, ఇవన్నీ కూడా ముష్టి అవ్వారమే. కాబట్టి నేతి బీరకాయలో నెయ్యి అబద్ధం, వీడి మాటల్లో నిజం ఉండనే ఉండదు. అందుకే ఈరోజు ప్రసంగం ఏంటి? నేతి బీరకాయలో నెయ్యి ఉందా, నీ మాటల్లో నిజం ఉందా? అక్కడ నెయ్యి లేదు, ఇక్కడ నిజం లేదు. తేలిపోయింది, తేలగొట్టేసాం, తెగ్గొట్టేసాం, దులగొట్టేసాం. కాబట్టి వాక్యంతో ఆటలాడకూడదు. ఇంత బ్రతుకు జాగ్రత్తగా బతుకు ఇకనైనా, లేకపోతే ప్రార్థించుకుందాం.